కుటుంబ వ్యవస్థ మానేసిందో వారి చేసే చర్యలు చాలా పిచ్చి పిచ్చి చర్యలు చేస్తారు. ఇలాంటి కుటుంబ వ్యవస్థలో కుదురు లేక, సంతోషము లేక, ఎటు పోవాలో తెలియక, ఎవరినైతే సర్వం చూసుకుని వస్తారో ఆ భర్త వలన సరి అయిన ఓదార్పు దొరకక గొయ్యో నుయ్యో కిరోసిన్ డబ్బాయో, కిరోసిన్ అయిపోయింది గ్యాస్ స్టవ్, ఏదో ఒకటి చూసుకుని చివరికి ఫ్యాన్కి ఒక చీరో ఏదో ఒకటి వేసుకుని ఈరోజు చచ్చిపోతున్నారు. అలా చనిపోతున్న ప్రతి తల్లికి ఈరోజు బైబిల్ చెప్తాం, మీరు బెదిరిపోయి చనిపోవాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకు అని మీరు అడిగితే నేను మరలా చెప్తున్నాను, చూసే దేవుడు, వినే దేవుడు మీకున్నాడన్న సంగతి మర్చిపోకండి. బాగా వినాలండి. ఈరోజు సంసారాల్ని వేదలేక చెరువుల్లోకి దూకేసిన తల్లులు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. కట్టుకున్న వాడితో సరిగ్గా ఏగలేక వాడు అర్థం చేసుకోవట్లేదని బాధపడి తను మాత్రమే చనిపోక తనకున్న 2 బిడ్డల్ని కూడా విషమిచ్చి చంపి తన విషం తాగి చనిపోయిన తల్లులు లేరా? ఉన్నా. బావిలోకి దూకింది పిల్లలతో పాటు ఒక తల్లి అయితే తాను విషము తాగి పిల్లలకు విషాన్ని ఇచ్చిన తల్లి మరొకరు. ఎందుకు అంటే ఈ సంసారాన్ని వేదలేక చచ్చిపోతున్నామని ఇలాంటి వారికి ధైర్యాన్ని ఇచ్చే ఒక కుటుంబ సందర్భం చూద్దాం ఒకసారి. ఆదికాండం, అందరూ బైబిల్ తీయాలి. ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి తన మామకి 7 ఏళ్ళు కలుగు చేశాను. లేయా దేశింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. చాలా విలువైన ఒక సందర్భం అక్కడ పరిచయం అవుతుంది. చూడండి, రాహేలుని ఎందుకు ప్రేమిస్తున్నావు, లేయాని ఎందుకు దేశిస్తున్నావు అడిగితే ఆయన దగ్గర ఉంటే పెద్ద ఆన్సర్ ఏంటో చెప్పనా? లేయా కన్నా రాహేలు బాగుంటుంది అంటే పెద్ద ఆన్సర్ ఏం లేదు. ఇంకా రాహేలుకి ఈమెకి తేడా ఏంటి అని అడిగితే ఒకే ఒక్క తేడా, ఈమె కళ్ళు చిన్నగా ఉంటాయి, ఆమె కళ్ళు జింక కళ్ళులో ఉంటాయి. ఎవరు? రాహేలు. ఇంకా మీకు బాగా నిద్రవుతుంది. ఒకసారి లేచి నిలబడతారా? మాకు నిద్ర వచ్చింది అనుకోండి, ట్రైనింగ్లో ఏం చేసుకోవాలి చెప్తున్నా, బాగా ఇలాగ మాకు లాండ్ ఆర్డర్ క్లాసులు పెట్టేవాడు. 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు సుమారు ఉదయం లేపి పరిగెట్టించేసి స్నానం చేసి టిఫిన్ చేసి ఇలా కూర్చున్న తర్వాత ఒక ఒక గ్రౌండ్లోనో లేదా ఒక బ్యారక్స్లో కూర్చోబెట్టి చక్కగా ఒక లాండ్ ఆర్డర్ క్లాసులు చెప్పారు. పరిగెట్టి వచ్చిన తర్వాత అలిసిపోయి నిద్ర వస్తుందా? రాదా? వస్తుంది కదా. అలిసిపోయినప్పుడు నిద్ర వస్తుంది కదా. అప్పుడు అనేవారు, మీలో నిద్ర వస్తున్న వారికి నిద్రపోవాలి అంటే స్నాక్స్ రెడీగా ఉన్నాయనేవారు. ఏమున్నాయంటే స్నాక్స్ అంటే చిరుతిళ్ళు తినడానికి మీరు రెడీగా ఉన్నారనగానే అందరూ చేతులు ఎత్తేసిన తెలియదు. అందరూ అలా బయటకు వచ్చిందా అన్నారు. అందరూ అలా బయటకు వచ్చేస్తారు, రెడీ, నికిల్ పొజిషన్ టిప్స్ అన్నారు. అంటే స్నాక్స్ అంటే చెప్పిన ఇలా పిడికిలు బిగించి ఇలా ముందుకు పడుకుని నిద్ర తగ్గే వరకు కొట్టిస్తూనే ఉంటాడు. దాని టిప్స్ అంటారు.
మొత్తం 70 ఎక్కిపోయి అందరికీ నిద్రపోయేది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఎవరికైనా నిద్ర వస్తుందా? స్నాక్స్ రెడీగా ఉందా? వస్తుందా? వస్తే చెప్పండి, పర్లేదు. బలమైన స్నాక్స్, జాగ్రత్తగా విందా. ఎక్కువ టైం చెప్పండి, జాగ్రత్తగా విందా. జరుగుతున్న సందర్భం చూడండి. యాకోబు రాహేలును ప్రేమించాడట, లేయాను దేవుడు ప్రేమించాడట. భలే ఉంటుందండి అన్నమాట. ఒక భార్య ప్రేమింపబడుతుంది, మరొక భార్య ద్వేషింపబడుతుంది. లేగలగా వివాహం చేసుకున్నది లేయా, పోరాటం చేసి ఏదో అలా ఒప్పించి తలమొలకలు చేసి చేసుకుంటే వచ్చింది రాహేలు. చట్ట ప్రకారం గౌరవప్రదంగా చేయబడిన లేయా మాత్రం వెలివేతకు గురవుతుంది. ఎంత వెలివేతకంటే చూడండి, నిజంగా అది మనకి మాటల్లో చెప్పుకుంటే అర్థం అవుతుంది. కానీ కట్టుకున్నవాడు కళ్ళ ముందే మరొక స్త్రీతో చట్టా పట్టాలు వేసుకొని జబ్బా జబ్బా రాసుకుని మై స్వీట్ బంగారం అనేరో కావండి ఎలా ఉంటుంది? తెలియాలంటే మీ ఆయన ఆ సీన్లోకి వెళ్తే తెలుస్తుంది. నీకు అర్థమవుతుందో లేదు. కళ్ళ ముందే కట్టుకున్నవాడు తనతో వేరొక స్త్రీతో పైగా చెల్లుతోనే అలా తిరుగుతుంటే తనకు ఎలా ఉంటుంది చెప్ప? గుండె రగిలిపోతుంది, బాధపడిపోతుంది, ఎవరికి చెప్పుకోవో తెలియదు. ఎంతో ఘోరాతి ఘోరమైన బాధకు లోనైపోతుంది. తనకు అన్యాయం జరుగుతుందట. ఎవరికి? లేయా. కానీ గమ్మత్తని చెప్పిన, ఎక్కడైతే ఒక గృహిణి ద్వేషింపబడుతుందో, ఎక్కడైతే ఒక అత్తింటి కుటుంబంలో ఒక ఇంటి ఎల్లాలో నలిగిపోతుందో, వాళ్ళ వైపు ఒకరు చూస్తారట. ఎవరు? దేవుడు. సర్వోన్నతుడు సంసారాల వైపు చూస్తాడా అని నువ్వు బైబిల్ అడిగితే బైబిల్ చెప్పే మాట్లాడి చెప్పిన, చూస్తాడు. మనం అనుకుంటాం మా బాధలు ఎవడు చూస్తాడండి అంటే, పిచ్చిదానా, ఎవడు చూడడం ఏంటంటుంది బైబిల్. ఎవరు చూడడం ఏంటి? మీ అత్త చూడదేమో, మీ మామ చూడరేమో, నీ పుట్టింటి వారికి ఇన్ని బాధలున్నా వారిని నచ్చజెప్పి చూడనట్టు ఊరుకొట్టినారేమో, పెద్దలు చూడలేదేమో, ఎవరో పట్టించుకోవట్లేదేమో. గుర్తుపెట్టుకోండి, విశ్వాసమైతే నీవు దేశింపబడుట ఎవరు చూస్తారట? దేవుడు చూస్తాడు. నువ్వు విశ్వాసమైతే గుర్తుపెట్టుకో, నువ్వెంత బాధపడుతున్నా ఓ నుయ్యో గొయ్యో చూడడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను ద్వేషిస్తున్న వారు సంగతి చూసేవాడిని అనుకున్నావు. అది ఎవరైనా, నీ భర్త అయినా, నీ అత్త అయినా, నీ మామ అయినా, నీ అత్తింటి వారు ఎవరైనా, ఆడబడుచులైనా, నీ భర్త తాలిక తమ్ముళ్ళైనా చెల్లుళ్ళైనా ఎవరైనా నిన్ను బాధకు గురి చేస్తుంటే నిన్ను పట్టించుకునేవాడు అక్కడ ఉన్నాడు, నిన్ను చూసేవాడు అక్కడ ఉన్నాడు. నీ బాగును కోరి ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో వాళ్ళంతేంటో చూసే దేవుడు నీకున్నాడు. మర్చిపో. భలే మాట్లాడుతుందంటే, యాకోబు రాహేలును కూడాను, అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి ఈమె కోసం ఏకంగా పేడకాళ్ళు ఎత్తడానికి రెడీ అయ్యాడట. ఎవరు? 7 ఏండ్లు కొలువు చేసిందంటే ఏంటి చెప్పండి? పేడకాళ్ళు ఎత్తడానికి రెడీ అయ్యాడట. ఈమె కొరకు ఏమైనా చేస్తున్నాడట. కానీ మొదటి భార్య కొరకు ఏమి చేయలేదట. చట్ట ప్రకారం గుర్తుపెట్టుకోండి, బైబిల్ చట్ట ప్రకారం, దేవుని చట్ట ప్రకారం ఒక పురుషుడు ఒక స్త్రీనే చేసుకోవాలి. ఆదిలో నుంచి మీరు చూడండి, ఏదైనా వాళ్ళలో ఇద్దరు అవ్వాలి లేరు. ఒకే వంద ఒకరితో చాలు, జీవితానికి సరిపోద్ది. నీకు సినిమాలన్నీ అర్థమైపోతాయి. ఒకరు చాలు. కానీ పాపం పరాకాష్ట అని చెప్పిన మనుషులు బహుబంధాల జోలికి వెళ్ళి బహు వివాహం చేసుకుంటున్నారు. యాకోబు అరకర మనుష్యుడు గనక, భక్తి లేని మనుష్యుడు గనక, ఎత్తుగళ్ళేసే మనుష్యుడు గనక, లాభాడు కూడా అరకర భక్తిలో ఉన్నవాడు గనక, విశ్వాసం లేని మనుషులు గనక బహుభార్య తత్వానికి పెద్ద పెట్టేశారు. ఎప్పుడైతే ఇలాంటి ఆగడాలు సొసైటీలో జరుగుతాయో ఆ కుటుంబంలో ఉన్న కొందరు నలిగిపోతారట. నలిగిపోతుంది.
ఎప్పుడైతే నలిగిపోతుందో అక్కడ రాయబడిన విచిత్రమైన మాట ఏంటంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి. భలే ఉందన్నమాట. ఎవరు ద్వేషింపబడుట ఎవరు చూస్తున్నారట? యెహోవా లేయా ద్వేషింపబడుట చూసి, లేయా ద్వేషింపబడుట చూసి. మీ అత్త చూస్తుందో లేదో, మీ మామ చూస్తున్నాడో లేదో, నీ ఇంటి వారు చూస్తున్నారో లేదో, నిన్ను కట్టుకున్నవాడు చూస్తున్నాడో లేదో, నువ్వు బాధపడడం, ద్వేషింపబడడం ఎవరు చూస్తారట? దేవుడు చూస్తాడు. ఒక మహిళకి దేవుడిస్తున్న ధైర్యం ఏంటో తెలుసా? వివాహమైన మహిళకి, ఒక విశ్వాసిగా ఉన్న కుటుంబంలో పోషిస్తున్న ఒక తల్లికి దేవుడిస్తున్న భరోసా ఏంటంటే, డోంట్ ఫియర్. భయపడకు, బాధపడకు, బెదిరిపోకు, నేను చూసేవాడిని నీకున్నాడు. ఎక్కడైతే అన్యాయముగా ద్వేషింపబడే కట్టుకున్న స్త్రీలున్నారో వాళ్ళ విషయంలో వేగముగా దేవుడు కలగజేసుకుంటాడు. వేగముగా, అడుగు కూడా ఆలస్యం లేకుండా దేవుడు కలగజేసుకోవడానికి చూస్తాడట. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు చూశాడట. మీరు అనుకుంటారు నా బాధ ఎవరికి తెలుసండి, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదండి, ఈ బతుకు నాకు ఎందుకండి, నేను బతకడం వేస్ట్ అండి, అందులోకి దూకి చచ్చిపోతే బాగుంది అనుకుంటాం. విశ్వాసం లేనులు చేసే పనులవి, విశ్వాసం ఉన్నవారు చేసే పని చెప్తున్నా, ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు దేవుడు నా వైపు చూస్తాడు. ఏదో ఒక రోజు ఆయన చూస్తాడు. నేను ఎవరికి వివరించుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎవరి దగ్గర ఏడవలసిన అవసరం లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదనుకుంటుందట విశ్వాసం. విశ్వాసం లేని కంగారు కలిగిన అనేక మంది స్త్రీలు చేసే తప్పుడు నిర్ణయాలు ఏంటంటే అర్ధాంతరంగా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవుడు ఆమెను చూశాడో లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఏమని పేరెట్టింది? రూబేను అని పేరెట్టిందట. రూబేను అనే పేరుకి అర్థం ఏంటి? రూబేను అనే పేరుకి అర్థం, రూబేన్ అంటే రూబేన్ అనకూడదు. నంత వచ్చిన గొడవ ఏంటంటే అదంటే ఇదంటాం, ఇదంటే అదంటాం. గట్టిగా మాట్లాడితే మీకు మాకు సంబంధం లేదు, అంత బురదరిడేవారు. బైబిల్ చెప్తుంది చూడండి ఏం మాట్లాడుతుందో. లేయమ్మకి ఒక విషయం అర్థమైందట, ఇదిగో 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 నా కళ్ళ ముందే నన్ను వదిలేసి నా చెల్లితో తిరుగుతున్న ఈ వ్యక్తి నా వైపు చూస్తాడనుకొని దేవుడు నా వైపు చూసి నాకు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు పేరెట్టుకుందట, ఇదిగో కొడుకు అని అర్థం వచ్చే పేరు రూబేన్. రూబేన్ అంటే అర్థం ఏంటి చెప్పిన? ఇదిగో కొడుకు అని. ఏంటట? ఇదిగో కొడుకు. ఇదిగో ఎవరికి? ఇదిగో ఎవరికి ఇవ్వాలనుకుంటుంది, ఎవరా కొడుకుని చూడాలనుకుంటుంది, ఎవరా కొడుకుని ఎత్తుకోవాలనుకుంటుంది? తన భర్త. ఎవరు? తన భర్త. చాలా మంది భర్తలకి భార్య ఉన్నప్పుడు సరి అయిన విలువ లేనప్పుడు అటు ఇటు తిరిగిన పిల్లలు పుట్టేసరికి సెట్ అయిపోతారండి. చాలా మంది గాలి తిరుగుతాడు, పెళ్ళి అయిపోయిన కొంతమంది ఉంటారు గాలి బ్యాచ్. వీళ్ళకి పెళ్ళి అయిపోయినా కానీ ఇంకా లవర్ బాగా ఫీల్ అటు ఇటు తిరుగుతుంటారు. ఈదుల్లో సోగులు సొంట్లు కొట్టుకుని అలా తిరుగుతుంటారు. వీడు సడన్గా పెళ్ళి అయిపోయేసరికి సరిగ్గా బట్టలు కూడా కొనుక్కోడు, ఎందుకంటే ఆడికి అర్థమైపోతాయి. నేను బట్టలు కొనుక్కోరు, పండుగ అయిపోయినాయి ఆ రోజులు అంటాడు. పిల్లలకి అనేసరికి అన్నీ వస్తాయట, అన్నీ అర్థమవుతాయట. అలాగే అర్థమవుతుంది అనుకుంటాట ఎవరిని చూసి? యాకోబు చూసి. ఇప్పటి వరకైనా నా భర్త నా వైపు చూడలేదు, ఇప్పటి వరకైనా నన్ను పట్టించుకోలేదు, కనీసం ఇప్పుడైనా ఈ కొడుకును చూసైనా నా వైపు చూస్తాడని కొడుకు ఇడుగో అని అర్థం వచ్చే పేరెట్టుకుందట. ఏమని? రూబేను. రూబేను రూబేను అనగానే ఆ పిలిచినప్పుడల్లా యాకోబుకి కొడుకిడుగో కొడుకిడుగు అంటే వాడిని చూసైనా నా వైపు చూస్తా, వాడిని చూసైనా నా వైపు చూస్తావని
కానీ చూడలేదండి ఈ పెద్ద మనిషి. ఎవరు? యాకోబు. ఈయన ఎంచూపు ఎవరిని చూస్తాడు తెలుసా? ఎవరిని చూస్తాడు? ఆ బ్యూటీ ఉంది ఎవరు? ఆవిడ పేరు చూస్తాడట. 14 సంవత్సరాల నుంచి ఊహించి చూసుకున్నాడట, పెళ్లి చేసుకున్నాడట. అయినా ఆవిడ పేరు చూస్తున్నట్టు. ఎవరు? కొంతమంది ఉంటారండి భార్య పిచ్చోళ్ళు. ఇంకాడికి ప్రపంచం అనవసరం. ఇంకా ఆవిడ అలా చూసుకుంటూ ఆరాధ దైవంలాగా అలా చూసుకుంటే అలా అన్న మా ఆవిడేనండి. అలాంటి వాళ్ళందరికీ టెక్నికల్ తెలుసా? ఈయన కూడా చూడండి, ఈయన ఏం చేస్తుందంటే ఇంకా అలా చూసుకుని పిల్లలు పుట్టినా పట్టట్లేదట, ఏడుస్తున్నా పట్టట్లేదట, అంత బాధపడుతున్నా ఏమీ ఎక్కట్లేదట. పిల్లలు మాత్రం లేతో కనేస్తాడట. ప్రేమ మాత్రం ఎవరికి ఇస్తాడట? రాహేలుకి ఇస్తాడట. అంటే అలాంటి కూడా ఉంటారండి. అంటే ఉండరండి. చిన్నిల్లుకి చెప్పండి, పెద్దిల్లుకి. ఈవిడ మాత్రం బట్టలు ఉతకాలి, ఈవిడ మాత్రం ఇంటి పనులు చేయాలి, ఈవిడ మాత్రం పిల్లలు కనాలి. వీడి కేకులు మాత్రం సిన్నెలు కట్టుకెళ్తాడు. సిన్నెలకి కేకులు చూసరి కామెడీ బ్యాచ్ ఉంటారండి సొసైటీలో ఉంటారు. ఈవిడ మాత్రం సంసారానికి పిల్లలు కనడానికి, ఆవిడ బంగారం సింగారం. చెప్పండి ఎవరు? ఆవిడ, చిన్నావిడ. ఆవిడని చూసి ఇవన్నీ చెప్తాడు. ఆవిడని ప్రేమిస్తాడు. గుర్తుపెట్టుకో, ఇలాంటి పిచ్చి పనులు పోకిరి పనులు చేసే గాడిదలు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను, నువ్వు కట్టుకున్న భార్య నిర్లక్ష్యం చేసి మరలా చెప్తున్నా నువ్వు కట్టుకున్న భార్య నిర్లక్ష్యం చేసి మరొక రొంపు సంబంధం పెట్టుకుని వాళ్ళ వెనకాల తిరుగుతుంటే గుర్తుపెట్టుకో, ఆ సంగతిని దేవుడు చూస్తాడు. మీరు అనుకుంటారు ఎవరు చూస్తున్నాడులే అని. మీ అమ్మ చూడదేమో, మీ నాన్న చూడదేమో, నువ్వు కట్టుకున్న దాన్ని కూడా కళ్ళు గప్పేసి నువ్వేదోలా చూడకుండా కవర్ చేసి తిరగొచ్చేమో. కానీ గుర్తుపెట్టుకో, నీ వ్యవహారం ఏటో చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన చూసి మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళిపోయి తెగడావుడి చేసి స్వీట్లు కేకులు లవ్ యూ టు స్వీటు ఆటు ఏదో చెప్పుకుంటారండి. కానీ దేవుడు అన్నాడట, రే పిచ్చోడా, నువ్వు ప్రేమించాల్సింది ఇంట్లో ఉందరా, చూడరా అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న దానికి ఏమి ఇచ్చాడట? గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భఫలం ఎప్పుడైతే ఇచ్చాడో, ఇచ్చిన వెంటనే లేయమ్మ చూసిన వెంటనే నా భర్త నా కొడుకుని చూసే నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తాడు అనుకుని గుర్తు పెట్టుకుందట. ఇడుగో కొడుకిడుగా అండి, కొడుకిడుగా అంటే ఈయన అన్నాడట, వీడితో నీతో నాకు పెద్ద పని లేదన్నట్టు. ఎవరు? ఆయన మాటలు అలా లేవు కానీ నేను చెప్తున్నాను. వెళ్ళిపోయాడట. మళ్ళీ బాధపడింది, మరలా ఏడ్చింది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనకు కూడా నాకు దయచేసిన అనుకుని అతనికి సిమ్యోను అని పేరు. ఎవరెట్టారట? సిమ్యోను అని పేరెట్టిందంట. మరలా చెప్తాను, రూబేను అంటే ఈయనైనా చూసి నా దగ్గర అని పేరెట్టుకుందట. సిమ్యోను అంటే ఏంటి చెప్పనా? వినుట. ఏంటి? వినుట. కనీసం వీడి కేకలైన వీడి పేరైనా విని నా వైపుకి రాని పేరెట్టుకుందట. రూబేనును కనినా రాలేదు, వినేవాడిని కనినా రాలేదు, చూసేవాడిని కనినా రాలేదు. అసలు ఆ రాహేలు దగ్గర నుంచి రావట్లేదట. ఎవరు? ఎంత దూరం ఉంది మరి. ఆవిడ ఏమిటేమిందో కానీ చాలామంది మందుడేసింది అంటారండి. మందేం కాదు, అలాంటి ఏముండవు. పిచ్చి మాటలు ఇవన్నీ. మందుడేసిందంటే మరి జగన్ గారు కూడా ఏడిచ్చి చంద్రబాబు నాయుడు తెలుసా? అలాంటివి ఏముండవు, గుర్తుపెట్టుకోండి. మందు ఎట్టేసారండి అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటివి ఏముండవు. మందులు గట్ట ఏమన్నా గుర్తుపెట్టుకో. నీ దగ్గరైనా లోపం ఉండాలి, ఆడనైనా లోపం ఉండాలి. అక్కడ ఏదో తేడా పొత్తు కుదరకపోతే బంధాలు బయటకు వెళ్తాయేమో కానీ గుర్తుపెట్టుకోండి, రాహేలులో ఏదో నచ్చిందా ఆయనకి? ఏమి నచ్చిందంటే ఆమె బ్యూటీ నచ్చింది. ఎవరికి? యాకోబు గారికి. ఆమె బ్యూటీ ఎందుకంటే ఆమె కళ్ళు, ఆమె యొక్క ఆకారాలు, కవలికలు అన్నీ నచ్చేసాయి ఆయన. ఈవిడేమో సీపురు కళ్ళు వేసుకుని ఉందట. ఎవరు? కాదు. ఏంటంటే స్పెడ్స్ లేదు కానీ స్పెడ్స్ ఏంటి అంటారు. ఎవరు? లేదు, ఆ రోజులో స్పెడ్స్ లేదు కానీ అలా అంటుంటుంది. అలా అంటుంటే ఈ యాటిట్యూడ్ నచ్చలేదు ఎవరికి?
యాకోబు. అందులోనే ఇష్టం లేని పెళ్లి చీకట్లో చేస్తారు దారుణంగా. ఎవరికి? చీకట్లో పెళ్లి ప్రపంచంలో. మొత్తం మీద ఏదో ఒక బాధ ద్వేషానికి గురవుతుంది. గుర్తుపెట్టుకోండి, అటు వాళ్ళ మామ ఎత్తుగళ్ళకి, ఇటు యాకోబు మధ్యలో బలైపోయేది ఎవరు చెప్పండి? లేం బలైపోతుంది. చాలామంది ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు. కూతుర్ని ఏదోలా ఒప్పించి వాడు నచ్చకపోయినా అమ్మ నీ కళ్ళతో కాదమ్మా చెప్పు, మా కళ్ళతో చూడమ్మా బ్రైట్గా అన్నా. నచ్చకపోయినా ఏదోలా చేస్తారు. వాడు సరిగా ఇష్టపడకపోయినా వాడిని ఏదోలా ఒప్పించి చేసేస్తారు. చివరికి వీళ్ళందరూ అంటారు మీకు ఎందుకు, మేము ఉన్నాంగా అంటే గుర్తుపెట్టుకుని పెళ్ళి అయ్యి ఎవడు ఉండడు. వాళ్ళిద్దరూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఉండి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంటారు. అందుకే ఒకరు ఇంట్లో ఉంటే ఇంకొకరు బయట ఉంటారు. ఒకరు బయట ఉంటే ఒకరు ఇంట్లో ఉంటారు. కలిసి ఉండరు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక ఎలాగా ఈ నచ్చిన వాళ్ళతో ఉండే కనుక అసలు నచ్చిన వాళ్ళతో ఏదో చెన్నైని తీసుకుంటే బెటర్. ఇలాంటి వ్యవహారాలన్నీ వస్తుంటాయి. అలా వచ్చేయట ఎవరికి? యాకోబు. ఇష్టం లేని పెళ్లి చేస్తారు. ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి చేస్తారు. నాన్న మాట ఈయన బలైపోయింది. లేయా భర్త ఇష్టం లేని పెళ్లి చేసుకుని బలైపోయింది. లేయే ఇద్దరి మధ్య తన స్వేచ్ఛను భగ్నం చేసుకుంటూ బతుకుతున్న ఆమెకు దేవుడు చూసి మరలా ఇచ్చాడట సిమ్యోను. భర్త తన బాధ వినలేదట, అత్త తన బాధ వినడానికి లేదట, మామ తన బాధ వినడానికి లేడట. ఎందుకంటే అలా పరాయి తీసుకున్నాడు. ఎవరూ లేరు. వాళ్ళ నాన్న ఏమో ఎత్తుగలు వేసి కూర్చుంటాడు. ఆయనకి కూడా అర్థం. ఆయన అంతా అకౌంట్స్ లెక్కలు ఎవరికి? మాంగారికి. అల్లుడి దగ్గరే లాగేద్దామన్న బ్యాచ్. అలాంటి మాంగారు ఉంటారండి. జాగ్రత్తగా ఆ అమ్మాయికి చెప్పి జాగ్రత్తగా చిన్న అకౌంట్ తీస్తారు. తెలుసా మాంగారు కొంతమంది ఉంటారు తెలుసా? ఇలాంటి పనులు కానీ మీరు చేశారంటే మీ భర్త ఎముకలు తినేసి తల్లులు అయిపోతే గుర్తెట్టుకోండి. చాలామంది తింగరతలు చేసే పని అంటే చెప్పిన తినేసే మాంగారులు అత్తగారులు ఉంటారు భర్తకి. ఈ తినేసే మామగారులు అత్తగారులు ఉంటే ఈ తింగర కూర్చుని ఉంటారు కానీ కొంతమంది. వీడి కష్టపడిందంతా జాగ్రత్తగా జమ చేసి అమ్మింటికి పంపిస్తుంటుంది. అమ్మింటికి నువ్వు ఇలా అమ్మింటికి పంపించేస్తే జీవితంలో నీ కుటుంబం బాగుపడతాదా? నేనే అడుగుతున్నాను. మీ అమ్మకి మీ నాన్నకి సర్దుతూ కూర్చుంటే జీవితంలో నీ కుటుంబం బాగుపడతాదా? మీ భర్త కష్టం చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుందా? అవుతా చెప్పండి. అయిపోతుంది ఖచ్చితంగా. మీరు ఎంత కష్టపడి మీ బతుకులు ఎక్కడేసిన గొంగలి అక్కడ అవసరమైతే మీ అమ్మా నాన్నతో ఒప్పించి ఏదోలా మీ భర్తకు కలిసి వచ్చేలా దమ్ముడి అనా ఏదో వస్తువు తెచ్చుకోవాలి తప్ప ఈయన్నే తినేద్దాం నువ్వు తయారైతే ఇక్కడ జీవితంలో బాగుపడతాడు చెప్పండి. బాగుపడ్డు. అలాంటి తల్లులు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈయనకి ఎవరు లేరు. ఈయన నాన్న చెప్తే నాన్న ఇంచోపి అకౌంట్స్ మీద ఉంటాడు. ఎవరు? లాభాలు. భర్త బాగానండి సొంత అల్లుడి జీవితమే దొంగిలించేస్తాడు. అది మరి ఆ లెక్కలు ఎక్కడియో తెలియదండి. పర్సంటేజ్ లెక్కలన్నీ కట్టాడు ఎవరు? అసలు ఆయన లెక్క కట్టాడంటే అసలు ఎలా మైనస్ అయిందో కూడా తెలదట. సార్టెడ్ అకౌంట్కి హెడ్ మాస్టర్ ఎవరు? లాభాలుగా. మొత్తం మీద అల్లుడి దగ్గర అల్లుడి జీతాన్నే దోసేస్తున్నాడట. అలా దోసేస్తున్నాం. మొత్తం మీద ఈయన చెప్పుకునే కన్నా హృదయంలో పడి ఏడుస్తుంది. ఎవరు వినేవారు లేరనుకున్న సమయంలో ఆమె మొర వినేవాడు వచ్చాడట. ఆయనే దేవుడు. అందుకు పేరెట్టుకుని దేవుడు చెప్పిన వినేవాడు నా మన విన్నాడు కనుక ఇప్పుడు నా భర్త అయినా నా బాధ వింటాడనుకుని రెండో కొడుక్కి పేరెట్టిందట వినుట అని. ఏంటి? వింటాడు. ఈసారైనా నా గుండెల్లో ఉన్న ఆశ ఏంటో కోరికేంటో కాస్తంత నాతో ఉండవయ్యా అని ఆ ప్రేమేటో వింటాడు అనుకుని రెండో వాడినైనా చూసి వస్తాడు అనుకుందట. రాలేదట. రాకుండా ఎక్కడికి వెళ్ళావంటే మళ్ళీ రాహేలా అన్నాడు. ఎవరు చూసారు ఎంత దారుణం? మొదలో రూబేని కన్నప్పుడు రాహేల్ అన్నాడట. రెండో వాడిని కన్నప్పుడు రావే అంటే మళ్ళీ కూడా రాహేలే అన్నాడట. ఇక మూడో వాడిని కన్నది. ఆయన పేరు చెప్పండి. లేవి. ఎవరు? లేవి. చదవండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిననుకుని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాడు. లేవి అన్న పేరుకి అర్థం హత్తుకొని ఉండు. మొదటి కన్నాను నా మాట వెళ్ళలేదు. రెండో కన్నాను
నా మాట వినలేదు, చూడలేదు. ఇప్పుడు మూడో వాడిని కన్నాను. ఇప్పుడైనా ముగ్గురు బంతులు లాంటి కొడుకులు కన్నాను కనుక ఇప్పుడైనా వచ్చి పరుగున వచ్చి లేయా అని ఇలా పట్టుకుంటాడు అనుకున్నదట. ఎవరు అత్తుకోనని పేరెట్టుకుంది? ఎవరికి? మూడోవాడి పేరేంటి చెప్పిన? లేవి అంటే అత్తుకుంటే ఈ మూడోవాడినన్నా కన్నందుకు. అప్పుడప్పుడు మనం చూస్తాం కానీ అలవాటు అయిపోయింది కదండి. హాస్పిటల్ దగ్గర మనం వెళ్తాం, సీరియస్గా పెళ్ళిన తర్వాత హెడ్ నర్స్ సీరియస్గా బయటకు వచ్చి అంటది కంగ్రాచులేషన్స్ అంటే వెంటనే మనం అలా చూస్తాం, ఏంటి కంగ్రాచులేషన్స్ అని. కానీ మీరు తండ్రి కాబోతున్నారు. కొంతమంది నర్సులు ఎత్తేసుకుంటారు ఇలా ఎత్తే అలాగని చేయరు, కేసులు అయిపోతాయి. కొంతమంది నర్సులు ఎత్తేసుకుంటారు, కొంతమంది ఆ డాక్టర్ గారిని పడేసుకుంటారు, కొంతమంది ఏదో అలా కొడుకు పుడుతున్నాడని కానీ వెంటనే వెళ్ళిపోయి లేయమనుకుందట. పరుగునొచ్చి మూడో వాడిని కన్నందుకు పట్టేసుకుంటాడు అనుకుందట. అని పెట్టుకుందట. ఏమని పేరు? లేవి. హత్తుకుంటా ఎక్కడి నుంచి అయినా నాకు దగ్గరగా ఉండి హత్తుకుని ఉంటాడు అనుకుందట. మళ్ళీ హత్తుకున్నాడట. ఎవరిని? లేయని కాదు, ఎవరిని? నారడి మనిషి ఎవరు? మళ్ళీ హత్తుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లేయను తెలిసి రాహేలు హత్తుకున్నాడట. ఇక లేయమ్మ ఈ మనిషి మారడని అర్థం చేసుకుందట. ఇంకా ఒక మనసు ఒక సెన్స్ మీరు గమనిస్తున్నారు. బీరకాయలు అన్నట్టు బాగానే కనేస్తున్నాడు. ఎవరితో? లేయం. చూడు, కండానికి మాత్రం ఈవిడట. చెప్పండి, ప్రేమించడానికి బాగుందండి ఏమన్నా? మరి ఇలాంటి బాలేని వ్యక్తికి దేవుడు పాఠాలు చెప్పాలా వద్దా? చెబుతాడు. నెక్స్ట్ కాపురంలో ఆ చిచ్చులు కనబడితే చూడండి. ఎప్పుడైతే ఇక నాలుగో వాడిని కన్నప్పుడు ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించును. ఇంక ఈసారి మా ఆయన వద్దు. ఆ మనిషి అర్థం చేసుకోడు. మొదటోని కన్నాను, ఇడుగో కొడుకు చూస్తాడు అనుకున్నాను, చూడలేదు. రెండో వాడిని కన్నాను, వింటాడనుకున్నాను, వినలేదు. మూడో వాడిని కన్నాను, హత్తుకుంటాడనుకున్నాను, హత్తుకోలేదు. ఇక ఈ నాలుగో వాడిని కన్నాను. ఇక ఈయన వైపు కాదు నేను చూడాల్సింది. ఎవరి వైపు? ఈ దేవుని వైపు చూడాలి. ఈ మనిషి ప్రేమను కోరుకునే కన్నా, ఈ మనిషి వైపు చూసే కన్నా, నన్ను ఎనువెంట ఉండి నాకు బంగారం లాంటి కదిలే ఆస్తులు ఇస్తున్న ఆయన వైపు చూడటం మంచిదని ఈసారి ఎవరి వైపు చూసిందట? దేవుని వైపు చూసింది. ఇక వాళ్ళ భర్త వైపో చెల్లి వైపో కాదు, మరి ఎవరి వైపు చూసిందంటే యెహోవా వైపు చూసి యెహోవాను స్తుతించిందట. ఆ స్తుతించే పదానికి అర్థమే యోధా. అంటే అర్థం ఏంటి? స్తుతి. యెహోవా స్తుతింపబడుట, స్తుతి నుండుట. ఎవరికి స్తుతి? మా ఆయనకి చేయి. ఎవరికి స్తుతి? ఇక నాకు నేను స్తుతి చేసుకోను. నా కష్టాన్ని చూసి, నా కన్నీళ్ళు చూసి దాన్ని ప్రేమిస్తున్న దేవుడు నాకున్నాడని నాకు అర్థమైంది. ఈ రోజుకి ఈ నాలుగోడు పుట్టేంత వరకు ఇన్ని సంవత్సరాలు ప్రేమించేది ఒకే ఒక్కరు, నన్ను. ఎవరు? నా దేవుడు అని చెప్పి నాలుగో కొడుకు పేరెట్టుకుంది. స్తుతి, యెహోవాను స్తుతించుట. ఈమె లైఫ్ అలా జరుగుతుంది. నాలుగో వాడు పుట్టినా మళ్ళీ అక్కడికి వెళ్ళాడట. ఎక్కడికి? నారడి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది సెకండ్ ఎపిసోడ్, సీరియల్ 2. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎలాంటి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి జనాలు. ఎందుకంటే సీరియల్ అంటే స్త్రీలకి చాలా ఇష్టం అంట. ఒకరోజు ఒక స్టేట్మెంట్ వచ్చింది తెలుసా? ఒక మగాడికి రిమోట్ ఇచ్చి టీవీ ముందు కూర్చోబెడితే నిమిషానికి 200 ఛానల్ మారుస్తాడు. తెలుసా? సైకాలజీ. ఒక మగపిల్లగాడికి రిమోట్ ఇచ్చి టీవీ ముందు కూర్చోబెడితే నిమిషానికి 200 ఛానల్ మార్చడానికి అడిగి మనసు తగతగలక నొక్కుతూనే ఉంటాడు. ఒక ఆడపిల్లకి టీవీ ఆన్ చేసి రిమోట్ ఇస్తే ఒకే ఛానల్ 2 గంటలు ఏమి చూద్దట. అందుకే సీరియల్ ఎందుకు హిట్ అవుతున్నాయి చెప్పండి. వీళ్ళ ఛానల్ ఏదైనా అలా చూసేస్తారనమాట. అందుకే 5 సంవత్సరాలు ఒక సీరియల్ నడుస్తుందని నమ్మగలరు. 5 సంవత్సరాలు. మరి వీళ్ళకి ఎంత ఓపిక చూడండి. ఎపిసోడ్ మిస్ అవ్వకుండా సీరియల్లో అన్ని బాగా చూస్తాం, కానీ చూడాల్సిన ఆయన వైపు మాత్రం చూడరు. అందుకే బతుకులు ఏమైపోతుంది చెప్పిన? కంకర్రాలు గమైలలో ఎత్తే అలా ఊగెత్తున్నాయో చెప్పండి. కాపరాల్లో కూడా గులకరాలు సౌండ్లే చూడం.
లేయమ్మ 4వ కనేసిందట. యాకోబు మళ్ళీ రాహేల్ దగ్గరికి వెళ్ళిపోయాడట. ఇప్పుడు పెద్ద ఇంటి నుంచి ఇప్పుడు చిన్నింటికి వెళ్తున్నాం. ఇప్పటివరకు ఏ ఇంట్లో గొడవలు చూసాం మనం? పెద్ద ఇంట్లో. ఇప్పుడు చిన్నింటికి వెళ్ళాం. వాళ్ళది ఏం మ్యారేజ్ తెలుసా? ఏం మ్యారేజ్? ఈ 2022 ట్రెండ్ చెప్పండి, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారని అయితే సీరియస్గా చెప్పే మ్యాటర్ చెప్పినా, చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి హీరోయిన్లా ఊహించుకుంటారు. ఎలా ఊహించుకుంటారు? డ్యూయెట్లు, రంగులు, హంగులు. అది నేనే అనుకుంటారట. ఆవిడ అనుకుంటుందట ఆమెను నేనే అనుకుంటారు. అలా ఫీల్ అయ్యి ఆ రంగు ఎక్కడుందో చూసుకుని పెళ్లి చేసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ఆయన అన్నాడు, పెళ్ళికి ముందు అనుకుంటారట పురుషుడైనా స్త్రీ అయినా, పురుషుడు అనుకుంటాడు నన్ను ఎవరు చేసుకుంటారో కానీ ఆవిడ పెట్టి పుట్టిందండి, ఇంకా ఆవిడ అదృష్టవంతురాలు అనుకుంటున్నట్టు. ఎవరు ఆడ ఫీలింగ్, నన్ను ఎవరు చేసుకుంటారు, ఎక్కడుందో పిచ్చిది, ఎక్కడుందో చేసుకున్నది అదృష్టవంతురాలు అంతే, ఇంక నన్ను చేసుకుంటే అనుకుంటున్నట్టు. ఎవరు? పురుషుడు. ఈవిడ కూడా ఏం తగ్గదు. ఎవరు? హీరోయిన్. ఎవరు? ఈవిడ కూడా అనుకుంటుందట ఎక్కడున్నాడు కానీ గ్రేక్ వీరుడు ఆడు కూడా నన్ను చేసుకున్నది. ఆడు చాలా లక్కీ ఫీల్. బహుశా ఆడు ఏ కుక్కతోకో పందితో ఒక తొక్కున్నాడు. అయితే ఆడైతే కానీ నా లైఫ్లోకి ఎవరికి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే పెళ్ళికి ముందు హీరోయిన్లా ఫీల్ అవుతారు. నన్ను చేసుకున్న వారు చాలా లక్కీ అనుకుంటారట. కానీ గుర్తుపెట్టుకుని వన్స్ అపాన్ ఎ టైం ఒకరోజు మ్యారేజ్ అవుతారు. అయిన తర్వాత విషయం సీరియస్గా అర్థమవుతారట. ఆ విషయం ఏంటి చెప్పినా, ఏదైతే మా జీవితాల్లో ఏదో ఉందని అనుకుంటారో ఇలా ఊహించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రోజు వాళ్ళకి అర్థమయ్యే మాట ఏంటి చెప్పినా, మనకంత సీన్ లేదు, మనం ఉల్లిపాయ బ్యాచ్ అని అర్థం. ఏ బ్యాచ్? ఉల్లిపాయ అని ఎందుకంటున్నానంటే కారణం ఒకే ఒకటే, ఉల్లిపాయకి ఏముంటాయి? పొరలు ఉంటాయి. ఉల్లిపాయ పొరలు ఒక్కొక్కటి తీసుకుంటే వెళ్ళిపోతే లోపల ఏముంటుంది? మిమ్మల్ని అడుగుతుంది కదా, ఏముంటుంది? వజ్రాలు ఉంటాయి, వెడుగురేలు ఉంటాయి. ఒక్కొక్క పొర తీసుకుంటూ వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? ఏముండదు, ఖాళీ ఉంటుంది. ఒక్కొక్క పొర తీసుకుంటూ వెళ్ళిపోతే ఏదైతే ఏమీ ఉండదని ఒక రోజు ఎలా అయితే తెలుస్తుందో, హీరోయిన్లా ఊహించుకున్న వాళ్ళందరికీ ఒక రోజు అర్థమవుద్దట మన అందరం ఉల్లిపాయ బ్యాచ్. ఆ రోజు ఏ రోజు చెప్పిన పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్క పొర ఊడిపోద్దట. ఒక పొర ఊడుతున్నప్పుడు చాలా కన్నీళ్ళు వస్తుంటాయి. ఆ కన్నీళ్ళు వస్తున్నప్పుడు లోనకి వెళ్ళేకులు దానికి అర్థమవుద్దట, నేను ఏదో అనుకున్నాను కానీ జీవితం అంత రంగులుగా ఏమీ లేదని, రంగు పడిందని అప్పుడు అర్థమవుతాడు. చూస్తారా, చెన్నింటికి వెళ్ళినప్పుడు రంగు పడుతుంది చూడండి. ఎవరికి? మాటని పెద్ద మనిషి. ఎవరు? యాకోబు గారికి. పొగరగత్తి అందగత్తి అయిన రాహేలుకి దెబ్బల మీద దెబ్బలు ఎలా పడుతున్నాయి చూడండి. చూద్దాం ఒకసారి. 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేనియడు నేను చచ్చెదనెను. యాకోబు రాహేలు మీద రగులు కొనగా, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనేను. ఆగుదామమ్మా. లవ్ మ్యారేజ్ ఫ్యామిలీకి చిన్నింటికి వెళ్తా ఇంట్లో గొడవలు జరుగుతున్నాడు. ఏం జరుగుతున్నాయి? అసూయ పడుతుందట. ఎవరు? రాహేలు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేశింపబడ్డారో, ఎవరైతే బాధకు గురయ్యారో, ఇప్పుడు వారి ఎదుగుదలను చూసి ఎవరు అసూయ పడుతున్నారట? నిన్ను బాధ పెట్టేవారిని ఏడ్చేలా దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఎప్పుడు గుర్తుపెట్టుకున్న తల్లుల్లా, నువ్వెక్కడైతే ఎక్కడైతే ఏడుస్తున్నావో, ఎక్కడైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఏ స్థలం అందైతే నిన్ను బాధకు గురి చేస్తున్నారో, ఆ బాధకు గురి చేసేవారే నిన్ను చూసి ఏడ్చేలా దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టుకో. మనం అప్పటి వరకు ఓపికగా ఉండాలి. నిన్నెవరైతే ఏడిపించారో, నిన్నెవరైతే బాధ పెట్టారో, నిన్నెవరైతే వెలివేసేసారో, నిన్నెవరైతే ద్వేషించారో, గుర్తుపెట్టుకో, వాళ్ళు నిన్ను చూసి అసూయ పడిపోయేంతగా దేవుడు నిన్ను దీవించేస్తాడట.
లేయమ్మను చూసి ఇన్ని రోజులు నవ్వుకున్నారు, చిరుచిరు నవ్వులు. ఎవరెవరు? యాకోబు, రాహేలు. ఇప్పుడు అదే లేయమ్మను చూసి ఏడుస్తున్నారు. ఎవరు? అదే రాహేలు, అదే యాకోబు. ఎందుకో చెప్పినా, ఆమె దీవింపబడింది, ఈమె దేవుని చేత విడవబడుతుంది. చూడండి, ఈ విషయం అర్థమవుతుందంట రాహేలుకి. వెంటనే గొడవ వచ్చింది. అసూయ, అసూయ, అసూయ. దేవుడి జీవితాల్లో లేకుండా, దేవుడి మమకారం, దేవుడి మీద మమకారం పెంచుకోకుండా, ఒకవేళ మీ మీద మీకు ఏవో లెక్కలేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలోకి వచ్చే ఒక పదం ఏంటి చెప్పిన? అసూయ. మీ జీవితాలు బాగు. నెక్స్ట్ వచ్చే పదం ఏంటి చెప్పిన? కోపం. నెక్స్ట్ వచ్చే పదం ఏంటి చెప్పిన? ఒకరి మీద ఒకరు ఏలేసుకోవాలన్న, ఒకరి మీద ఒకరు పోటీ. ఇవన్నీ ఏ కుటుంబంలో వస్తాయి చెప్పిన? లవ్ మ్యారేజ్ కుటుంబంలో వస్తాయి. అసూయ పడిపోతుందట. అసూయ. భక్తి లేని దానికి అసూయ వస్తుంది. భయభక్తులు లేని దానికి, పొగరెక్కిన దానికి ఎదుటోళ్ళు చూసి ఏడిపే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు రాహేలుకి జరుగుతున్న ఘోరమైన పనిష్మెంట్ ఏంటి చెప్పిన? వేసింపబడిన అక్క ఎదుగుతుందట దేవునిలో. ప్రేమింపబడుతున్న రాహేలు మనుషుల చేత చెప్పండి సేదరింపబడే పరిస్థితి. ఎందుకు చెప్పిన? పిల్లల కనలేని దాన్ని సొసైటీ ఆ రోజైనా ఈ రోజైనా ఎలా చూస్తారు చెప్పండి? ఎలా చూస్తారు? తక్కువగా చూస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఆమెను తక్కువగా చూశారు. ఇప్పుడు ఈమెను ఊరంతా తక్కువగా చూస్తున్నట్టు. ఎవరిని? రాహేలు. ఉదయం చేసిన వెంటనే బాగానే రెడీ అవుతుందట. ఇద్దరు బాగానే తిరుగుతున్నారట. కానీ గుర్తుపెట్టుకోండి, ఆమె గర్భాన్ని మాత్రం ఒక పిండి కూడా రాలేదట. ఏ గొడవ వచ్చేసిందండి. ఎవరితో? యాకోబుతో. వెంటనే యాకోబు కోపము రాహేలు మీద పై వచ్చిందో, తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం మిమ్ము లేని ఎడల చచ్చేదను. చూసారు ఆడ మాటలు వస్తున్నాయి. ఎక్కడైతే, గుర్తుపెట్టుకుని, ఎక్కడైతే ప్రేమ ఉందని లౌకికమైన ప్రేమను పెట్టుకున్నారు, అక్కడ మాత్రం రాహేలు మాట్లాడుతున్న మాట, నాకు పిల్లల్ని ఇస్తావా? చావమాట. నేను చచ్చిపోతాను, నాకు కానీ పిల్లలు పుట్టలేదంటే మనోడు పిచ్చెక్కేస్తున్నట్టు. ఎవరికి? ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటున్నాడు. అలాగే మాట్లాడతారు లవ్ మ్యారేజ్. గుర్తుపెట్టుకో. నేను చాలాసార్లు చెప్తాను, మరలా చెప్తున్నాను ఒకసారి గుర్తుపెట్టుకో. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తగ్గరు, తెలుసా? తగ్గరు. ఎందుకంటే ఎవరి ఇగో వాళ్ళకి అలా మెయింటైన్ చేస్తుంటుంది అన్నమాట. గట్టిగా మాట్లాడడానికి ఏమన్నా చెప్పినా, ఎవరు తిరగమన్నాడు నా వెనకాల ఆ రోజు అన్నాడు. అప్పుడంట నీ పెద్ద అంట ఐశ్వర్యం దానికి వచ్చావు అంటారు. ఈ గొడవలు ఇలా రగిలిపోయి ఎవరికి తగ్గక చివరికి ఏమైపోతారు చెప్పినా, ఒకరి మీద ఒకరికి లోకువ కట్టి ఒకరినొకరు డిమాండ్ చేసుకుని, నేను చస్తా లేదా నువ్వైనా చావాలంటే మాట్లాడతాను. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంటికి వెళ్ళాం. ఫస్ట్ గొడవలు ఎవరికి వచ్చేది చెప్పనా? లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి వచ్చేది. ఎందుకు అంటారేమో, అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే, అరేంజ్డ్ మ్యారేజ్లో పిల్ల అమ్మా నాన్న మాట విని పెళ్లి చేసుకుంటారు. ఆ పిల్ల ఈరోజే అమ్మా నాన్న మాట విని లోబడి చేసుకుంటుందంటే, ఈ లోబడే తత్వం ఉన్నది రేపు పొద్దున్న భర్తకు కూడా లోబడతాం. ఈరోజు అమ్మా నాన్న మాట కూడా వినకుండా లోబడకుండా నా ఇష్టమని నిన్ను వచ్చి పెళ్లి చేసుకుంటుందంటే, ఈరోజు అమ్మా నాన్నకు లోబడింది రేపు పొద్దున్న నీకు కూడా చెప్పు లోబడదు. ఇది గుర్తు. అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్ గుర్తు ఏంటంటే, ఈరోజు 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న మాట వినలేదంటే గొట్టంగాడి మధ్యలో వచ్చావు. నీ మాట వింటుందా? నీ మాట వింటుంది చెప్పు. గుండెల మీద పెంచుకున్న నాన్న మాట వినలేదు, గోరుముద్దలు తినిపించిన అమ్మ మాట వినలేదు. ఈరోజు తన ఇష్టం నీ దగ్గరికి వచ్చింది. రేపు పొద్దున్న తన ఇష్టం నెరవేర్చకపోతే ఊరుకుంటుందా? పోతానంటది ఇంట్లో నుంచి, రోడ్డుకి పరిగెడతానంటది. ఎందుకంటే ఆ పిచ్చిది అమ్మా నాన్న ప్రేమ అర్థం చేసుకోలేనిది. నీ ప్రేమ అర్థం చేసుకుంటుందా? పిచ్చోడు కనుక లవ్ మ్యారేజ్ అని పరిగెట్ట. తెలివైన వాడు ఎవడైనా గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్న మాట వినే పిల్లల్ని చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడే లోబడుతుందంటే రేపు పొద్దున్న కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా లోబడి గుట్టుగా బతుకుద్ది. అరేంజ్డ్ మ్యారేజ్ గుర్తుపెట్టు. తగునా అని రెడీ అవ్వకండి. ఆ తర్వాత కనబడుతుంది ఏంటి చెప్పనా, పగలే కనబడతాయి అట. ఏంటి ఈ సుక్కలు చూసి చేసుకుంటే ఆ తర్వాత నిజమైన సుక్కలు కనబడతాయి.
రాహేల్ దగ్గరికి వెళ్ళాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరికీ పొసగట్లేదట. ప్రేమించి పెళ్లి చేసుకుని దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమను పొందుకోలేని ఆ దంపతులకి చేదైన వార్త ఏంటంటే, చేసుకున్నది గొడ్రాలు, ప్రేమింపబడింది గొడ్రాలు. దేవుడు మనుషులకి మొట్టుకాయలు ఎలా వేయాలో బాగా తెలుసు. మాట వినని వారిని ఎలా తోమేయాలో దేవుడికి బాగా తెలుసు. ఆయనకి ఏ సమయమందు ఎవరిని ఎలా వంచాలో తెలుసు. దేశింపబడిన దానికి పిల్లల్ని ఇచ్చాడట. పొగరెక్కిపోయి మాకేంటి, మాకు తిరుగులేదని ఒకరినొకరు చూసుకుని ఇతరులను ద్వేషిస్తున్న వీళ్ళకి మాత్రం దేవుడు గర్భం మూసేశాడు. ఎప్పుడైతే మూసేసాడో కోపం వచ్చేసి వెంటనే అరుస్తుంది. ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. చూసారా, ప్రేమ ఏమైంది? అరుచుకుంటున్నారు. ప్రేమ ఏమైంది? అసూయిస్తుంది. ప్రేమ ఏమైంది? నువ్వుంటే నువ్వుండు, లేకపోతే నేనుంటే నేను ఉంటాను అన్నారు. పెళ్ళికి ముందు ఇలా భారీ డైలాగులు చెప్పుకుంటారంటే, మ్యారేజ్కి ముందు ఏమంటారు చెప్పిన, మ్యారేజ్కి ముందు ఎలా అంటారట, బహుశా నీకోసమే నేను పుట్టానేమంటాడు. లవ్లో ఉన్నాడు. నీకోసమే నేను పుట్టానేమో, నువ్వు లేకపోతే నేను బతకలేను, అసలు ఎన్ని జన్మలు ఎత్తున్నా నేను నీకోసమే పుడతాను, నీకోసమే పుట్టాను. అర్థమైపోతుంది నాకు, లైఫ్ మీనింగ్ అర్థమైపోతుందండి ఆవిడ చూసిన వెంటనే. నీకోసమే నేను పుట్టాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడు. పెళ్ళయ్యాక అంటాడట, ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. అర్థమైపోద్ది. ఉల్లిపోయి పొరలు అన్నీ ఊడిపోతాయి. పెళ్ళి అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వైనా నువ్వు లేకపోతే ఉండలేను అన్నవాడు లోపలికి వెళ్ళి కొన్ని రోజులు గడిచిన తర్వాత అర్థమైపోద్ది, నువ్వైనా ఉండాలి. అలాగంటుంది ఇవిడ, నన్ను ఉండమంటావా, చచ్చిపో. మనోడికి టెంపర్లు వేసినట్టు ఎవరికి ఎంత ప్రేమిస్తున్నా మగాడు కదండి, కోపం వస్తుంది. కోపం వచ్చేస్తున్నాడు. రాహేలు మీద రగులు కొనగా రగులు కొంటాడంటే ఏం చేయలేదు. ప్రేమించిందని ఏమనగలదు. రగులు కొని అలా తిరుగుతున్నాడు. కోపం నలుగురు ఏం చేస్తావు, గోన గుద్దుకోలేదు, ఏం చేస్తావు, ఏం చేయగలరు? ఆ మాంగారు ఈవిడ కోసం 14 సంవత్సరాలు కలుగు చేస్తావు. ఎవరి కోసం? ఈవిడ కోసం. ఇప్పుడు వెళ్ళి మీ మాంగారు కంప్లైంట్ చేస్తే అప్పుడు మాంగారు ఎలా చూస్తాడు పైన కిందకి. మరి అందుకే మరి పెద్ద అని చేసాను అంటాడు. ఏం చెప్తావు, ఎవరికి చెప్పుకుంటావు, ఎవరికి చెప్పుకోలేవు, ఏమి అనలేవు. ఏమి అనలేక అటు ఇటు తిరుగుతున్నాడు గదిలో. ఎవరు ఎలా అనుకుంటున్నాడేమో. రగులు అంటే బుసగొడేస్తున్నాడు. ఎవరు ఇలా బుసగొడే అనుకుంటూ ఇంకేం చేస్తావు, గట్టి గుద్దా, గోడ గుద్దా, టీవీని గుద్దా, లేదా సోఫాను గుద్దుకుని నేను నువ్వే గుద్దుకోవచ్చు. అని అర్థంలో నువ్వే చూసుకుని దీన్ని చేసుకోవడం చూసావా అనుకోవాలి. అలా అనుకుంటున్నట్టు ఎవరు ఎక్కువ మాట్లాడకంటున్నాడు. ఎవరిని ఏమని అంటున్నాడు ఏమని తెలుసు. ఇదిగో నీకు విషయం చెప్తాను, పిచ్చిదానా, భక్తి లేనిదానా అని అర్థం వచ్చే మాట చెప్పనా, పిల్లల్ని ఎవరిస్తారో తెలుసా అన్నాడు. పిల్లల్ని ఎవరిస్తారు? నీకేమన్నా సెన్స్ పని చేస్తుందా? నువ్వు నన్ను ఇష్టపడ్డావని నేను నిన్ను ఇష్టపడ్డానని మనం అనుకుంటే పిల్లలు పుట్టేదా? మెంటలా నీకని అడిగాడు. ఎవరిని? రాహేలు. పిచ్చిదాన్ని ఎవరిస్తారు అనుకున్న పిల్లల్ని? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. దేవుడు పిల్లల్ని ఇస్తాడన్న. అబ్బా, ఎవరిస్తారంటే పిల్లల్ని? దేవుడు పిల్లలు ఇస్తారు. ఇప్పుడు వరకు గుర్తురాని దేవుడు దెబ్బకు పొరలన్నీ ఊడేసరికి ఎవరు గుర్తొచ్చాడంట? గుర్తొస్తాడు. అదే చెప్పిన, అందుకే మనం ఉల్లిపాయ. దెబ్బకు దేవుడు గుర్తొచ్చి అంటాడట, నీకేమిటి పిచ్చా, పిల్లలు దేవుడు ఇస్తాడన్నట. నేను ఒక మాట అడుగుతున్నానండి, ఒక లాజిక్. రాహేలు పిల్లల్ని ఇవ్వకపోతే దేవుడు పిల్లల్ని ఇస్తారని చెప్పి పెద్ద మనిషి 4 కన్నది ఎవరు? ఆ పెద్ద ఆవిడ ఎవరు? లేదు. మరి ఆవిడకి ఎవరినిచ్చారు? ఏదో ప్రకృతి వైద్యం ఏం చేసుకుందా ఆవిడ? ఎవరిచ్చారు ఆవిడకి? ఇక్కడ ఈ ప్రేమించింది అడిగేసరికి పిల్లలు దేవుడు ఇస్తాడన్నప్పుడు, ఈ సెన్స్ లేకున్నప్పుడు మరి ఆవిడకి ఎవరిచ్చారు చెప్పండి? ఆవిడ ఆ నలుగురిని ఇచ్చింది ఆయనేగా. మరి ఆయన ఇచ్చాడని తెలిసినప్పుడు ఆయనను ప్రేమించలేదట. ఎవరు? చూసారు ఎంత దారుణమో. లేయమ్మకు పిల్లలు పుట్టినప్పుడు మాత్రం దేవుడు ఇచ్చడానికి జ్ఞాపకం రాలేదట. ఈవిడికి పిల్లలు పుట్టకపోయేసరికి దేవుడు ఇవ్వకపోతే ఎలా పుడతారట. ఎంత దారుణం చూడండి. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా, వీళ్ళకి ఏమి ఇలా అడ్డట్టుకోవడానికి, తప్పించుకోవడానికి దేవుడిని మధ్యలో లాగేసి దేవుడు చూసుకున్నాడు, దేవుడి మీద గెంటేస్తున్నాడు గొడవలు. అప్పుడప్పుడు సీరియస్గా గొడవలు పెట్టేసుకున్నారండి భార్య భర్తలు. దేవుడి మీద ఒట్టు అంటారండి. మధ్యలో అమాయకులు ఎవరండి? దేవుడి మధ్యలోకి వచ్చి దేవుడి మీద ఒట్లేయడు, బైబిల్ మీద ఒట్లేయడు. గుర్తుపెట్టుకోండి, మీరు అలాంటి పిచ్చి పనులు చేసి దేవుడి మధ్యలో లాగితే ఇంకా తోమెత్తాడు. ఎప్పుడైతే గొడవ వచ్చింది వెంటనే యాకోబు ఇలా అన్నాడట, నీకేమైనా పిచ్చెక్కిందా దేవునికి ప్రతిగా? నన్ను దేవుడిని అనుకుంటున్నావా అనుకున్నప్పుడు పిల్లలు పుట్టించాడా? నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నాను అనుకుంటున్నావా? మనం కోరుకున్నట్టు పిల్లలు కనియడానికి.
మానవులుగా మన చేతుల్లో మన కణాలన్న రూల్ మన చేతుల్లో లేదు. బుస కొట్టి అందట ఎవరు? రాహేలమ్మ. ఏమన్నా తెలుసా? అక్కడ ఒక మాట ఉంది, ఇచ్చాను. అయితే ఒక పంచి, నువ్వు నాకు ఏదో లక్కలేదు కదా, సరోగసిని సంప్రదిద్దాం, ఏమంటావు అనమాట. సరోగసి ట్రెండ్ తెలుసా? సరోగసి ఏంటంటే చెప్పిన అద్దె గర్భం. ఆ రోజు యాకోబుకి ఇస్తున్న ఆఫర్ ఏంటంటే, అయితే నా దాసితో పొమ్ము అంటే ఎంత ఫైరింగ్ అంటుందో చూడండి. పో, ఇదిగో దాన్ని రెడీ చేసిన అన్నదట. ఎవరిని? అసలు ఈవిడికి కోపంలో ఏం చేస్తుంది ఏమైనా అర్థమవుతుంది ఈవిడికి? భక్తి లేకపోతే చేతులారా సంసారాన్ని ఏం చేసుకుంటారు చెప్పిన? గొల్ల చేసుకుంటారు. ఓరిగా ఉన్నందుకు ఆమె జీవితం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు యాకోబు పట్టించుకోకపోయినా, తండ్రులు పట్టించుకోకపోయినా, కౌగిట్లో పట్టించుకునే 4 కొడుకులు వచ్చారు. చాలా ఆమె జీవితం ధన్యమైపోయింది. ఎవరికి? గుర్తుపెట్టుకోండి, మీ భర్తలు పట్టించుకోకపోయినా ఏం బాధపడకండి. నీకు పిల్లలు ఇచ్చారా, చాలు. దేవుడిని వైపు చూస్తున్నా. నీకు ఇంకా వీళ్ళకన్నా మా చిరంజీవి నా ఏం చూడాలి, చిరంజీవి చూడటాడు. వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళ వైపు చూడు. దేవుడు నీకు వాదార్పులు ఇవ్వాలని, ఆ ప్రేమను పంచుకోవాలని నీకు ప్రతిరూపం ఇచ్చాడు నీ చేతులు. ఆడు చాలు, నీకు ఇంకెందుకు ఆడపడి నేను ఆడు పట్టించుకోండి. నేను ఆ నెల రప్పించావు, దేవుడికి తగిన సమయం అందు తీసుకొస్తాడు. ఈ టైంలో వీళ్ళిద్దరు వెళ్ళి ఎప్పుడైతే డిస్కషన్ చేసుకుంటున్నారో, రాహేలమ్మకి అర్థం అవట్లేదు. మరి ఏం చేస్తున్నామంటే, ఆఫర్ ఇస్తున్నాను, మా జూనియర్ని పెళ్లి చేసుకున్నాడు. జూనియర్ అంటే సర్వెంట్ చేసుకుంది. అక్కడ ఆవిడ సర్వెంట్. మళ్ళీ ఎవరికి? టిప్ టాప్ వాళ్ళు ఎవరు చెప్పండి? వీడు మళ్ళీ సర్వెంట్. దగ్గర బ్యూటీషియన్లు అందరూ ఉన్నారు. ఎవరికి? ఎప్పుడైతే ఉన్నారో చేసుకున్నట్టునే దాన్ని చేసుకుని ఒక మాట అడుగుతున్నానండి. అక్క కంటేనే చూడలేకపోయిన ఈమె మరలా ఇంకొక స్త్రీనిచ్చి ఆమెతో కానీ అంటుందంటే ఏమైనా బుర్ర పని చేస్తుందా? ఆయనకే ఎంతమంది అయినా అంటాడు. ఎవరు? వాళ్ళ అక్కనే చూడలేనప్పుడు మళ్ళీ ఇంకొక పరాయి స్త్రీని బ్లడ్ రిలేషన్ కానీ దాన్ని కూడా ఇచ్చి ఇప్పుడు దీంతో పిల్లలు కానీ అంటుందంటే అసలు ఏం చేస్తుంది? ఈ పిచ్చి పనులు ఏమైనా అర్థమవుతున్నాయా? ఇంకంతే. ఇక దేవుణ్ణి ఎలా ఎతకాలో తెలియక ఇవి చేసే పనులు ఇంకన్నీ కావు. ఇచ్చేసి పైగా ఆ దాసిని ఇచ్చేసి ఒక కొడుకుని కనీసిన వెంటనే అంటుందట, దేవుడు నాకు దేవుడు చెప్పాడండి. నువ్వు ఇంకొకరికి ఇచ్చి మీ ఆయన్ని ఇచ్చేసి వాళ్ళకి జత చేసేసి పైపొచ్చికి ఏమంటుందట, దేవుడు తీర్పు తెచ్చలేదమ్మా. ఆ తీర్పు ఎవరిది? నీది. నువ్వు చేసుకుని ఇవన్నీ నిర్ణయించుకొని దేవుడు నాకు తీర్పు తీర్చినట్టుకుని మరలా ఎనిమిది వచ్చినట్టుంది. దేవుని భక్తి విషయంలో, వాడికి భాషలో ఉంటుంది, దేవుని భక్తి విషయంలో మా అక్కతో పోరాడి గెలిచిందంటే చూసారా? అక్కతో పోరాడి గెలవడం అంటే 3వ పెళ్లి చేయడం అంట. ఎంత 3వ పెళ్లి 4వ పెళ్లి చేయడం అట. ఈ 3 పెళ్లిలు చేయడం ఏంటి? ఇవిడు అనుకుంటుందట దేవుని కృపను పొందుకోవడం అంటే ఈమె పిల్లల కన్నా కాదట, ఇంకొకరినిచ్చి పెళ్లి చేసి అద్దె గర్భంలో కనేమంటుందట. ఈరోజు హైదరాబాద్లో ట్రెండ్ అండి సరోగసి అంటే. ఇలా అందరిని బాధపడకండి. చాలామంది విలేజ్లో ఉన్న చాలామంది తల్లులు వాళ్ళకున్న కష్టాల కన్నీళ్ళని బట్టి హైదరాబాద్లో అంటే మహానగరాలకు పోయి 9 నెలలు వాళ్ళ గర్భాన్ని అతికిచ్చేస్తారు. అక్కడ అద్దెకి వాళ్ళు టెస్ట్ ట్యూబ్ని తీసుకొస్తారు. టెస్ట్ ట్యూబ్ బేబీ, ఆ శుక్ర కణాలు తీసుకొచ్చి వాళ్ళ గర్భంలోకి ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ గర్భం దాలుస్తారు. 9 నెలలు ఒక పిండాన్ని మోసి ఎవరైతే పిల్లలు కావాలని కోరుకుంటారో ఆ పిండాన్ని కనీసాలకు ఇచ్చేసి మళ్ళీ డబ్బులు తీసుకుని ఏమి ఎరగనట్టు ఇంటికి వచ్చేస్తారు. దీని సరోగసి అంటారు. ఈ సిస్టమ్ ఆ రోజు ఉందట. ఎప్పుడు? క్రీస్తు పూర్వం. ఈ సిస్టమ్ అబ్రహాం గారి భార్య ఆవిడ పాటించింది. ఇప్పుడు ఈవిడ పాటిస్తుంది. ఎవరు? చిన్నకోళ్ళు. ఎవరు? రాహేలమ్మ. ఈవిడ కూడా పాటిస్తుంది. చూడండి, ఈరోజు ఉన్నాయండి ట్రెండ్లు, మీరు నమ్మరు. ఎవడైతే పురుషుడు ఉన్నాడో వాడికి ఆరోగ్యకరమైన శుక్రకణాలు ఉండి, ఎవరైతే స్త్రీ కనలేని స్త్రీ ఉందో ఆమె గర్భం పనిచేయదని తెలిసినప్పుడు ఏ గర్భం పనిచేస్తుందో ఆ లోపుగా ఉన్న వాళ్ళని డబ్బులు కొనుక్కుని ఆ గర్భాన్ని అద్దెకు తీసుకుని కనీసం ఇంటికి పంపించేస్తారు. గుర్తుపెట్టుకోండి, అలా కనీసం వచ్చేస్తారు చాలామంది. తెలియని వారు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. నువ్వు కనీసం ఇంటికి వచ్చిన తర్వాత నీ రమ్ములు పాలు పీల్చడానికి నీ కొడుకు లేకపోతే నీకు రమ్ము క్యాన్సర్ వచ్చి చేస్తావని నమ్మగలవా? పిచ్చి పనులు చేయకండి అలాంటి డబ్బుల కోసం. నువ్వు ఇలా కొడుకుల్ని కనీసం వచ్చేస్తావు. తర్వాత నువ్వు పాలిచ్చే తల్లి దశలో ఉన్నప్పుడు నీ దగ్గర బిడ్డ లేకపోతే, ఆ పాలు తాగడానికి ఆ బిడ్డ లేకపోతే, ఆ రొమ్ములలో ఆ పాలు గడ్డలు కట్టేస్తే అవి క్యాన్సర్ కంటులు అవుతాయి అంటే నమ్మగలరా?
దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు, అది మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు. గర్భం కనేసిందట. దేవుడితో పోరాడదాం, నా అక్కతో పోరాడుతున్నాను అనుకుని వెంటనే మరొకరిని కూడా కనేసినంటే ఫీల్ అయిపోతుందట. ఎంతమంది పరాయి స్త్రీలతో కనించినా తన గర్భంతో కనిన ఫీలింగ్ వేరు. చెప్పండి, బయట నుండి వచ్చిన ప్రేమ వేరు. రాహేల్కి లేటుగానే అర్థమైందట. రూబేన్ అని పెద్ద కొడుకు పుట్టాడు కదండి, ఎవరికి? లే. ఎప్పుడైతే ఈ పెద్ద కొడుకు పుట్టాడు అంటే బాగా ఇష్టం ఎవరికి? రూబేన్కి. ఎంత ఇష్టం అంటే మా అమ్మ ఇంకా పిల్లలను కనేయాలని ఆ పెద్దోడట అడవికి వెళ్ళి ప్రకృతి వైద్యాన్ని తీసుకొచ్చినట్టు. ఎవరు? ప్రకృతి వైద్యం. పుత్ర ద్రాక్ష వృక్ష ఫలం. ప్రకృతిలో ఇవి తింటే పిల్లలు పడతాయని ఒక మూఢనమ్మకం ఆ రోజుల్లో ఉండేదట. అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు అరటిపొడిలా ఎట్టుకుని తినండి తినేసి ఉంటుంది తెలుసా అమ్మాయికి తల్లి. అరటిపొళ్ళు ఏవి పెడతారని అక్కడికి వెళ్తే అక్కడ ఏముంటాయి స్థలాలు, అక్కడికి పోయి అవి తినండి, ఈ మట్టి తినండి అంటే తినేస్తే ఫుడ్ వేస్తారు అనుకున్న అమ్మాయికి తెలుసు. ఆ ఏర్లు తినండి. చెప్పండి, ఏర్లు కూడా తినేస్తారండి మేకలు. చాలామంది అలా పుట్టరు, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వైద్యాలు, తెంగర వైద్యాలు చేసుకుంటే పిల్లలు పుట్టేస్తారు అనుకుంటే అమాయకత్వం. ఆ రోజు కూడా చూడండి, రాహేలమ్మ ఒక విషయాన్ని గమనిస్తున్నాడు. పెద్దోడు వెళ్ళాడట అడవికి పోయి వాళ్ళ అమ్మకి పుత్ర ద్రాక్ష వృక్ష ఫలం చేస్తాడు. ఎందుకంటే మా అమ్మ ఇంకా ఎక్కువ మంది పిల్లలు కనాలి, నాకు ఇంకా తమ్ముళ్ళు కావాలనుకుని తెచ్చాడట. ఈ విషయం చూసిందట ఎవరు? రాహేల్. చూసానదట, ఏమీ తెలియదు దొంగ ప్రేమ వేసుకుని వచ్చిందట. అక్క అందట ఎవరిని? నేను సౌండ్ మారింది అనుకుంది. ఎవరు? లేదా. ఎప్పుడూ నా వైపు చూడండి, ఎప్పుడూ నన్ను పట్టించుకుంది. ఈరోజు సడన్గా వచ్చి చాలా ప్రేమతో అక్కయ్య గారు ఏం చేస్తున్నారని అడిగినట్టు. ఎవరు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ నీతో సరిగా మాట్లాడలేదు, ఈరోజు చాలా గౌరవంగా నిలిపిస్తారంటే నీతో ఏదో పని ఉంది. అది మనం అనుకుంటాను తెగ పొంగిపోయి టీ తాగుతా, బూస్ట్ తాగుతా, ఆర్ఎస్ తాగుతా, కూర్చో సాఫ్ట్వేర్లో కూర్చో డ్రింక్ తెప్పించమంటావా అంటారా మీరు తెంగరోళ్ళు. ఆ రోజు కూడా లేయమ్మా మనలాంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. వచ్చి చాలా నైస్గా అడుగుతున్నట్టు. ఏమనంటే అక్క నీకు విషయం అడగాలి అక్క. గుర్తుపెట్టుకోండి, దేవుడు అలాంటి చెప్పిన ఎవరినైతే కనీసం మాట్లాడకుండా పట్టించుకోకుండా తిరిగారో ఇప్పుడు ఆమె దగ్గరికి అడుక్కోవడానికి వచ్చిందట. ఎవరు? అదే దేవుడితో ఉంటే అలా ఉంటుంది స్టైల్ లెక్క. ఎవరినైతే పట్టించుకోవడం మానేశారో ఇప్పుడు ఆవిడ దగ్గరికే వచ్చి అడుక్కుంటున్నారట. ఏమని అడుగుతుందో చూడండి. అక్క నీకు విషయం చెప్పాలి. రూబేను పెద్ద కొడుకున్నాడుగా, వాడు తెచ్చిన పుత్ర ద్రాక్ష వృక్ష ఫలంలో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా, అప్పుడు ఆమె నా భర్తను తీసుకుంటే అది చాలదా? వాడికి భాషలో చెప్పనా? వచ్చిన వెంటనే అక్క అని వచ్చిందట. నీకు విషయం చెప్పాలక్క, నీకు 4 పిల్లలు పుట్టేశారు కదా, ఏదో తెంగర ప్రయత్నం చేసి దాసీలతో కూడా కనీసం నాకు మాత్రం పిల్లలు లేరు, నిన్న విషయం అడుగుతానక్క, ఆ పల్లి నాకు ఇచ్చేసి కదా అందట. అప్పుడు లేయం ఏమన్నా తెలుసా? వాడికి భాష పోవే అందట. ఎవరు? పో ఇక్కడి నుంచి అన్నదట. చూసారు, చాలదా? నా భర్తని తీసుకున్నా. నిజంగా సరైన ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మొదటి భర్త ఎవరికి చెప్పండి? ఆమెకే. నా భర్తని తీసుకుంటూ చాలదా? ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుంటాను అంటున్నా. పో ఇక్కడి నుంచి అన్నట. అది కాదక్క అన్నట్ట. ఎలాగంటే రాగాలి. అది కాదక్క అనగానే ఒక రాయితీ చెప్తానక్క, ఒక విషయం చెప్పనక్క, ఇవి గనక నాకు ఇచ్చేవనుకో ఈరోజు నైట్ డిన్నర్కి బావగారు, మీ బావగారు ఎవరు? యాకోబు గారు, మీరు కానీ అనుకుంటా, ఆయన మీ ఇంటికి వస్తారు. ఇప్పుడు వెంటనే అంది, షరతు మీద నిలబడాలి మరి అందట. ఎవరు? లేదు. సరే అనగానే సాయంకాలం ముందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లే అతను ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావాలని నా కుమారుని పుత్ర ద్రాక్ష వృక్షపంలో నేను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో వెళ్ళిపోయాడట. చూడండి, ఈయన అంతకాలం గొడవలు ఏం పట్టించుకోవడం లేదు. ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఈ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినట్టునే ఏలేలో బెట్ట కాసుకున్నారట. ఆ బెట్ట ఇలా అనగానే ఈయన తిట్టాలి కదండి. ఎవరు?
నేనేం తిట్టట్లేదట, ఇది బాగుంది ఎవరికి, యాకోబు గారికి. ఇలా సర్దుకుపోయే బారులు ఉంటే ఎంతమంది హీరోలు అయిపోతున్నారు తెలుసా? ఆడపాలన చేశారు, ఆడ కొడతారేమో ఒప్పుకోరు. ఇలా ఎప్పుడైతే ఇలా ఒకరికొకరు బెట్ కాసుకుని, ఇదిగో ఈరోజు ఈ నైట్కి మా ఇంటికంటే డిన్నర్ అని చెల్లితో మాట్లాడేసి మీరు రావాల్సిందని కానీ అన్నాడు. మరి అన్నాడట, వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పుత్ర ద్రాక్షలు వెళ్ళిపోయి తెగ తినేస్తున్నట్టు ఎవరు? ఆ రోజు మిక్సీ లేదు కానీ జ్యూస్ చేసిన ఫ్రిడ్జ్ పెట్టుకుని 4 రోజులు సరిపాటుగా తాగడానికి రెడీగా ఉంది ఎవరు? రాహేలు. ఆ పుత్ర ద్రాక్ష తెగ తినేస్తుందంట. మరి ఎలా తింటుందో, తెగ ఫీల్ అయిపోయి తినేసి ఉంటుందంట. కానీ లేటుగా తెలిసిన వార్త ఏంటంటే, ఆ పళ్ళు తిన్నా పిల్లలు పుట్టలేదు. చంపదెబ్బ మరొక మాట ఏంటి చెప్పనా, మళ్ళీ పిల్లలు ఎవరు పుట్టారట? లేయాకే పుట్టారు. బైబిల్ ఏం చెప్తుందో చెప్పనా, మనం ఎన్ని వింత ప్రయత్నాలు చేసి ఎన్ని ప్రకృతి వైద్యాలు సంపాదించినా దేవుని సెలవు లేకపోతే మన వైద్య ప్రయత్నాలన్నీ విఫలము. ఆ రోజు ఇలా పుట్టేస్తారనుకుని ప్రకృతిని సంప్రదించిన ఒక మూఢనమ్మకాన్ని, ఆ మూఢనమ్మకం వల్ల కూడా పిల్లలు పుట్టడానికి రుజువు ఏంటంటే లేయమ్మకే. చెప్పండి, మరలా పిల్లలు పుట్టారట. వింత ఏంటంటే, పుడతారనుకున్న దానికి పుట్టలేదు, పుట్టరనుకున్న దానికి మళ్ళీ పిల్లలు పుట్టేశారట. రివర్స్ అయిపోయింది చూడండి. అంటే ఏ విధముగా ఎత్తుగల్లేసినా ఎవరికి ప్లస్ అవుతుంది చెప్పండి? లేయాకే ప్లస్ అవుతుంది, లేయాకే కలిసి వస్తుంది. ఎప్పుడైతే దేవుడు మరలా లేయ మనవి వినను కనుక ఆమె గర్భవతి అయి యాకోబుకు 5వ కుమారుణ్ణి కని. మనవి విను అనే పదం ప్రతిసారి మనకి వినబడుతుంది చూడండి. ధ్యాసం చూస్తున్నాడు, మనవి వింటున్నాడంటే లేయముకున్న గొప్ప అలవాటు ఏంటి తెలిసిన? ఆమె దేవునికి ప్రార్థన చేస్తాడు. లేయకున్న గొప్ప గుణం రాహేలుకి లేని గుణం ఏంటి చెప్పిన? ఈవిడ ప్రార్థన కాట ఏమి చేయదు. ఎవరు? రాహేలు. ఎక్కువ మాట్లాడితే ఆయనతో గొడవడుతుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే చచ్చిపోతాను, ఇంకా ఎక్కువ మాట్లాడితే కోపపడుతుంది, అరుస్తుంది. అంతేగాని నాలో లోపం ఏంటి దేవుని దగ్గరికి పోవాలని అనుకోదట. ఎందుకంటే కొంతమందికి గర్వం ఎక్కువ. రాహేలు వెళ్ళట్లేదట, లేయమ్మ ప్రతిసారి మనవి చేసుకుంటుందట. ఈసారి కూడా ఎవరు పుట్టారు తెలుసా? లేయకే కొడుకు పుట్టేశాడు. అంటే ఎప్పుడైతే కొడుకు పుట్టాడో లేయమ్మకి కొంచెం దేవుడు ఇచ్చేసరికి మరిసిపోయి ఒక లూజ్ మాట మాట్లాడేస్తుంది. ఏముందో తెలుసా? లేయా, నేను నా పెనిమిటిని నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకుని అతనికి ఇస్మాకారు అని పేరు. ఇస్మాకారు అంటే చెప్పిన దాసి కొడుకు లేదా బానిస అర్థం వస్తుంది. ఈవిడ ఎంత పిచ్చి మాట మాట్లాడుతుంది. దేవుడు కూడా అప్పుడప్పుడు చాలా మనకి ఇచ్చేసరికి మనం అనుకుంటాం మనం తెలివితేటల వల్లే దేవుడు మనకి ఇన్ని చేసేస్తాడు అనుకుంటాం. లేయమ్మ కూడా ఏమనుకుంటాం చూడండి, 5 బిడ్డలు ఇచ్చేసరికి ఇక్కడ 6వ వాడిని కనేయడానికి రెడీ అయినప్పుడు ఆ కంటున్న టైంలో ఇవి మాట్లాడుతున్న ఒక లూజ్ మాట ఏంటంటే, దేవుడు నాకు ఎందుకు పిల్లల్ని ఇచ్చాడంటే నా పెనిమిటికి నా దాసిని ఇచ్చానని, అందుకు దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు. బాగుందండి ఆ మాట. నువ్వు నీ దాసిని నీ పెనిమిటికి ఇవ్వడం వలన దేవుడు నీకు 6వ కొడుకుని ఇవ్వడం ఏంటి? అసలు బుద్ధున్న మాట అనేది, అసలు బుద్ధున్న మాట చెప్పండి. అప్పుడప్పుడు మనకి మన మైండ్లో ఎలా ఉంటాయి చెప్పిన, దేవుడికి నేను నచ్చేసాను, దేవుడు నా తెలివితేటలు మెచ్చేసాడు, నా ఐడియాలజీ నచ్చేసి నాకు పిల్లల్ని ఇచ్చేసాడు అనుకుంటాం మనం. గుర్తుపెట్టుకున్నా, నీ బాధను కన్నీరును చూసి ఇచ్చాడు. నీ తెలివితేటలు చూసో నువ్వేదో గొప్పదానమనో కాదు, నువ్వు దేశింపబడుతున్నావు, బాధపడుతున్నావు, పిల్లల్ని ఇచ్చాడు. లేయమ్మ చేసిన తప్పుడు పని ఏంటంటే, నా పెనిమిటికి దాసినిచ్చాను, నాకు బిడ్డనిచ్చాను అంటే తప్పుడు మాట. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చూసిందో రాహేలమ్మ పిచ్చెక్కిపోతున్నారు. మళ్ళీ ఆ పళ్ళని తినేసినా పుట్టలేదు ఎవరికి? రాహేలు. ఎలా ఏదో జరుగుతుంది, మా అక్కకి నాకు ఉన్న తేడా ఏంటి, ఏదో జరిగిందని. అప్పుడు రాహేలు విషయం కనిపెట్టింది. మా అక్కకు పిల్లలు పుట్టడానికి నాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే, మా అక్క ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేయను. మా అక్క ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేయను కనుక ఇప్పుడు రాహేలు చేసిందట. రాహేలు 23 వచనం, రాహేలు 22 వచనం చివరి మాట, ఆమె మనవి విని ఇప్పుడు వరకు బుద్ధి రాలేదట. ఎవరికి? రాహేలుకి. ఇప్పటి వరకు విశ్వ ప్రయత్నాలన్నీ చేసింది, పళ్ళు తినాది, భర్తను రప్పించుకుంది, విశ్వ ప్రయత్నాలన్నీ చేసింది, ఏవేవో చేసింది, కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోయి లేయా భక్తిలో కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు అర్థం చేసుకుందట. ఎవరు?
రాహేలు అర్థం చేసుకుంది, మా అక్కకు పుట్టడానికి నాకు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే మా అక్కకున్న భక్తి నాకు. అప్పుడు దేవుడిని మనవి చేసుకుంటే దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాడు. దేవుడు పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ సంసారాల వైపు చూడాలంటే, మీకు దేవుడు మీకు ఓదార్పునివ్వాలంటే మీరు ఆయన దగ్గర చెప్పుకోవడం మాత్రం మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళండి. మీకు ఎంత బాధ ఉందో ఆయనకి చెప్పుకోండి. ఆయన ఖచ్చితంగా మీ బాధకు సరైన నివారణ ఆయన ఖచ్చితంగా ఇవ్వగలడు. మనం చెప్పే మాటలు చెప్పినా మన దేవుని తప్ప ఊరందరికీ చెప్తాం. ఒకరోజు బస్సులో ఒక ప్రయాణికురాలతో పాటు ఒక గృహిణి ప్రయాణం చేస్తుంది. మంచి మాట అండి, ఆర్టికల్ బాగా విషయం. ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు డల్లగా ఉన్నారు ఏంటి మేడం అని ఆ ప్రయాణికురాలు అడిగింది. అడిగితే ఆవిడ అన్నమాట, మా ఇంట్లో నాకు అస్సలు సుఖం లేదండి. ఏ మేడంజీ అని అడిగితే ఆవిడ చెప్తున్నారు, మా భర్త నన్ను అస్సలు పట్టించుకోడు. ఏ విషయం అంటే ప్రేమించుడు, పట్టించుకోడు, ఏమీ అర్థం చేసుకోడని ఆ బస్సులో ఉన్న ప్రయాణికురాలతో మొత్తం ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ బస్సులో ఉన్న ప్రయాణికురాలు దిగిపోయి ముందు ఒక మాట అన్నమాట, మేడం మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్తారు. ముక్కు ముఖం తెలియని నా దగ్గరికి వచ్చి ఎంత మీరు వివరించుకున్నారు కదా, మీకు మాట చెప్పిన, మీరు ఎక్కడెక్కడ బాధపడుతున్నారో ఆ బాధ ప్రపంచంలో ఎవరికి చెప్పిన మీ బాధ అర్థం అవుతుంది. మీ బాధ మీ ఈ బాధ ఒక్కరు మాత్రమే అర్థం చేసుకోగలరు. మీరు ఎవరి వలనైతే బాధపడుతున్నారో మీరు ముందెళ్ళి ఆయనకి చెప్తారు. చాలామంది చేసి పరపడి అని చెప్పిన అలా చెప్తారు, వీళ్ళకి చెప్తారు, అలా చెప్తారు. మీ ఆయనకి చెప్పు, వాళ్ళకి కాదు. నీ వల్ల బాధపడుతుందని చెప్పి అయినా వినలేదా, గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి చెప్పు, ఎవరికి చెప్పు. ఒకవేళ మీరు ఇలాగే చెబుతూ తిరిగారో, నేను అలా చెప్తున్నాను, మీరు ఇలాగూ చెబుతూ మీ ఇంటి గుట్టులన్నీ బయటెట్టుకుని నా భర్త ఇలాంటివాడు, నా భార్య ఇలాంటిదని మీరు ఇలా చెప్పుకుంటూ తిరిగారో, ఏదో రోజు మీరు పిల్లలు ఎదిగిన తర్వాత కలుసుకుంటారు. ఈ చెప్పేసిన మాట ఉంటే చూసారు బయట, ఆ రోజు సమయం వచ్చేసరికి మిమ్మల్ని పొగడ్డానికి కాదు, మిమ్మల్ని దిగజార్చడానికి మీ మాటలు విన్న వాళ్ళందరూ టైం వచ్చినప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఆడుకుంటారు. మీ గొడవలన్నీ ఆగిపోయి మీరు కలిసిపోయిన మీరు ఈదుల్లోకి వెళ్ళి ఈ ఏ రంగం అంతా మీరు చేశారు కనుక మీరాగిన ఆగరట ఎవరు ఈదులో ఉన్న ఆగరు గుర్తెట్టుకో. ఆ టైం వచ్చినప్పుడల్లా చెప్తారు, ఆ రోజు ఇవి అలా చేసిందని నా ఆయన తన్నాడని అని చెప్పుకుంటారు. ఈ లోకు చేసుకున్నది ఎవరు చెప్పండి, మీరే. అందుకే చెప్పాల్సిందే, ఒకటి మీ భర్తకైనా చెప్పు, ముందస్తుగా దేవునికైనా చెప్పు. వాళ్ళకు మాత్రమే చెప్పాలి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రాహేలుకి అర్థమైంది, లేటుగానే అర్థమైంది. నేను చెప్పుకోకుండా మా ఆయన బురద వింత ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నేను దేవుని దగ్గర మాత్రం చెప్పుకోలేకపోయినా అర్థమైంది. ఎప్పుడైతే చెప్పుకున్న వెంటనే దేవుడు మనం విన్నాడు, గర్భాన్ని చేశాడు. నేను మరలా చెప్తున్నాను, సంసారంలో మీకు బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఒకే ఒక గుర్తు, మీరు దేవుని దగ్గరికి రండి. మీ భర్తని ఎలా లైన్ చేయాలో దేవునికి తెలుసు, మీ అత్తగారిని ఎలా లైన్ చేయాలో దేవునికి తెలుసు, వాళ్ళని ఎలా ఆన్సర్ చేయాలో తెలుసు, నువ్వు ఎక్కడ తగ్గింపబడుతున్నావు అని నీ ఎలా హెచ్చించాలో దేవునికి బాగా తెలుసు. కానీ మనం చేసే తప్పేంటి చెప్పినా, మన దేవుని దగ్గరికి రా. గట్టి గొడవ పడితే ఆదివారం మన చర్చకు కూడా మనం వెళ్తాం. మనం ఈరోజు ఎందుకు చర్చకు రాలేదమ్మంటే మా ఇంట్లో గొడవలు అయిపోయినందుకే మనం ఇంకా గొడవ అయిపోద్ది, గుర్తెట్టుకో. నువ్వు ఆదివారం చర్చలకు వచ్చి ఇంటికి ఉంటే ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది. ఎందుకంటే సాధారణకి చక్కటి అవకాశం ఏంటి చెప్పినా, ఇవాళ ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు, ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి మీ కాపురంలో చిచ్చులు పెట్టేస్తాడు. ఆది కాపురంలోనే చిచ్చులు పెట్టినాడు, మీ కాపురంలో చిచ్చులు పెట్టాడు చెప్పండి, ఈజీగా పెడతాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆ రోజు లేయమ్మకు దేవుడిచ్చిన గొప్ప ఆస్తి ఏంటంటే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఎంత లేములో చూసారో, ఎంత ఇబ్బందులు చూసారో, ఎంత వేసించి చూసారో, ఎంత పగబెట్టి చూసారో. ఇప్పుడు ఆ తల్లిని గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆస్తుకర్తలకి తల్లిగా మార్చేశాడు. కదిలే ఆస్తులు తన చేతుల్లో పెట్టాడట. అటు లేయమ్మని దీవించాడు, రాహేలు మారిన తర్వాత రాహేలు కూడా దీవించాడు. క్రొత్త నిబంధన మరో మాట కూడా అంటుంది, గర్భం దాల్చిన తల్లులు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆ గర్భం దాల్చుకుంటున్నప్పుడు మాత్రం మరలా మనిషి చచ్చి బతికినంత కష్టమట. బాగా వినండి, ముగించేస్తాను ఇక. పండు తెంచక మునుపు మిక్కిలి గర్భవేదన హెచ్చించద్దునన్న మాట ఉందా?
లేదు. పండు తెంచిన తర్వాత ఈ నొప్పులన్నీ వచ్చాయి పిల్లలకన్నా. అంతకుముందు నొప్పులున్నా ఈ చచ్చేంత నొప్పి లేదట. స్త్రీలకు ఆ శిక్ష లేదట. ఎప్పుడైతే ఈ పండు తెంచిన తర్వాత ఈ భయంకరమైన శిక్ష వచ్చిందో అది భరించడం మనిషి ఎంత కష్టమైందంటే, ఒక బిడ్డను కనమంటే మరలా చచ్చి బతకడమే. అలాంటి బాధలో కూడా నేను కాపాడేవాడు కూడా ఉన్నాడట. ఎట్లా కాపాడతాడు? ఆ అవ్వమ్మ తెచ్చిన శిక్ష ఈరోజు నా మీద అంత ఏలుబాటు చేయకుండా, ఆ మొట్టమొదటి స్వల్పమైన నొప్పులతో కానీ ఆ సుఖమైన గర్భధారణ జరిగే ఆ ప్రాజెక్టు దేవుడు మరలా నాకు ఇస్తాడంటే బైబిల్ అంటుంది. ఇస్తాడు. ఆ మిక్కిలి వేదన తొలగించి నీకు సుఖమైన గర్భధారణ జరిగిస్తాడు. ఎక్కడుంది బైబిల్లో? చూద్దాం ఒకసారి ముగించుకుందాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. క్షమించండి. అయినను స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత వీటి యందు నిలకడగా ఉండిన ఎడల పిల్లలకనే టైములో ఆ నొప్పుల నుంచి వాళ్ళని చక్కటి ఉపశమనంలోనికి రక్షించేస్తాడట. చూసారా? అవ్వమ్మ తెచ్చిన శిక్షలో ఆ పనిష్మెంట్ తీవ్రత నీకు తగ్గాలి అంటే బిడ్డలకు అంటున్నప్పుడు బైబిల్ ఇస్తున్న మరొక సూత్రం ఏంటి చెప్పిన, దేవుని దగ్గరకు వచ్చి మంచి ప్రవక్త అంటే మంచి బుద్ధి ఉండాలట, చక్కటి చెప్పండి, మంచి బుద్ధి ఉండాలట, చక్కటి విశ్వాసం ఉండాలట, ప్రేమ ఉండాలట, పరిశుద్ధత ఉండాలట. ఇలాంటి నిలకడగలిగిన స్వభావం ఉంటేనట చచ్చి బతికేంత పరిస్థితుల్లోనికి నీ బిడ్డను నిన్ను దేవుడు తీసుకెళ్ళట. అలా బంతిరిగినట్టు ఈజీగా ఎత్తరట. ఏదో తెలియట్లేదని చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నొప్పి రాకుండా ఇండియేషన్ ఏమంటుంది చేయండి. ఇండియేషన్ చేసినా నొప్పి వచ్చేది గుర్తెట్టుకో. ఆ ఇండియేషన్ ఎవరు నడుము చేస్తారట, ఎనస్తి. ఆ నడుము చేస్తే ఆ నొప్పి లైఫ్ లాంగ్ ఏడిపిస్తుందటండి. లైఫ్ లాంగ్ ఏడిపిస్తుందట. ఆ నొప్పి ఏడిపిస్తూ ఉంటుందట. అలాంటి పనిష్మెంట్ రాకుండా ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. అవ్వ పండు తెంచక మునుపు ఏ బాధ అయితే స్వల్పమైన చిన్న బాధతో పిల్లలు కనేదో ఆ పరిస్థితి మళ్ళీ ఇస్తాడట. ఎలా ఇస్తాడు? ఆ తర్వాత వచ్చేంత నొప్పి నాకు రాదా అంటే దేవుడు అంటున్నాడు రాదట. మరి ఎలా ఇస్తాడంటే బైబిల్ అంటుంది, నీలో మంచి బుద్ధి ఉన్నప్పుడు ఇస్తాడట, నీలో ప్రేమ ఉన్నప్పుడు ఇస్తాడట, నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఇస్తాడట, నీలో పరిశుద్ధత యందు నిలకడున్నప్పుడు ఇస్తాడట. నీ బిడ్డనే కాపాడతాడట, నిన్ను కాపాడతాడట. ఇవేమీ లేకపోతే ఏమవుతుందట? చచ్చి బతికాండ్రో అన్నంత బాధలోకి వెళ్ళి వస్తాం. అటు బైబిల్ చెప్తుంది, కనేటప్పుడైనా కట్టుకున్నప్పుడైనా మీ జీవితాలు సుఖమంతముగా ఉండి మీ ద్వేషము, బాధ అన్నీ తొలగిపోయి మీరు దీవింపబడాలంటే ఒకే ఒకటి, మీరు చూడాల్సిన మనుషుల వైపు కాదు, మరి ఎవరి వైపుకి? దేవుడి వైపు చూడాలి. మీరు చెప్పుకోవాల్సింది వాళ్ళకి వీళ్ళకి కాదు, మరి ఎవరికి? దేవుడికి చెప్పుకోండి. ఆయన ఖచ్చితంగా మీకు పిల్లల్ని ఇవ్వడమే కాదు, ఆ పిల్లలను కంటున్నప్పుడు కూడా మిమ్మల్ని రక్షించేవాడు ఆయన. ఇంత దేవుడు ఒక స్త్రీకి ఇంత భరోసా ఇస్తే ఈరోజు ఇది అర్థమవకుండా విషం తాగుతామని, ఫ్యాన్లు గురేసుకుంటామని, చెరువుల్లోకి గోదావరిలోకి దూకుతామంటున్నామంటే నువ్వు విశ్వాసవా? నీకు అసలు ఏమన్నా బుర్ర పని చేస్తుందా? నీకేమన్నా వాక్యం బుర్రకెక్కుందని బైబిల్ అడిగితే ఏం చెప్తావు? ఎక్కడ లేదు కనుక నడిపించుకున్నాను చేస్తాను, లేదని మా అత్తగారు బాధపడేస్తుందండి, మా ఆవిడ మా మాట అంటలేదండి, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదండి, బైబిల్ మరో మాట కూడా అంతే. ఏదో ఒక పని చేయాలి. ఏం చేయాలంటే ఇక చివరగా 1 పేతురు పత్రిక ముగించేసుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అక్కడ పదం నడుచుకోండి, అటువలే. ఏం చేయాలట? అటువలే. ఏ పరిస్థితుల్లో అటువలే? నేను ఎలా ఉండాలంటే అటువలే అనే పదానికి ఆయన వలే. ఎవరి వలే ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది 18 వచనం 2:18, పనివారులారా మంచివారు సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండి.
ఇక్కడ పని వాళ్ళకి యజమానులు వాండర్లు అయితే, ఇక్కడ గృహిణీలకి యజమానులు ఎవరు చెప్పండి? మీ భర్త. మీ భర్తలకి, మూర్ఖులైన మీ భర్తలకి, మూర్ఖులైన మీ యజమానులకి మీరు లోబడాలి. ఎలా లోబడాలి అంటే, ప్రభు ఎలా అయితే లోబడ్డాడో అలాగే లోబడాలి. సంసారాన్ని ఎలా ఎదాలంటే సీరియల్ చెప్పు, సినిమాలు చెప్పు, రోజు మసలా చెప్పు, ఎవరో చెప్పరు. మరి ఎవరు చెప్తారు నీకు? ఒకే ఒక్కరు, సిలువ వేయబడిన క్రీస్తుని చూడు, నీకు సంసారం ఎలా రన్ చేయాలో తెలుస్తుంది. మాట వినని మొండి ముష్కరులైన భర్తలకి లోబడి ఉండు, ఓర్చుకో. అన్యాయం జరుగుతుందా, శ్రమ జరుగుతుందా, ఏమీ బాధపడకు. దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది నీకు ఈ రోజైనా రేపైనా హితమగును. ఓర్చుకో. మీకు ఓర్పు లేదు, మేము ఎందుకు పడాలంటే నేను చెప్తాను, దేవుడు మీకు సపోర్ట్ ఇవ్వడు. ఓర్చుకో. ముష్కరులైన నీ యజమానుల దగ్గర ఓర్చుకో, మాట వినని వారి దగ్గర ఓర్చుకో. అన్యాయం జరుగుతున్న మౌనంగా ఉండు. నా అత్తింట్లో భయంకరమైన శ్రమ జరుగుతున్న మౌనంగా ఉండు. ఎంతకంటే దేవుని ఎదుట నీ మనస్సాక్షిని జాగ్రత్తగా ఉంచుకొని దుఃఖమును సహించిన ఎడల నీకు మంచే జరుగుతుందట, మంచే జరుగుతుందట. ఎంతంటే తప్పుదమును ఏ తప్పు చేయకపోయినా నేను కొడుతున్నారా, సహించుకో. ఒకరోజు నీకు ఘనత వస్తుందట. ఎందుకు అలా చెబుతున్నాడంటే, తప్పులు చేసినప్పుడు దెబ్బలు తింటే ఎవడైనా తింటాడు. నువ్వు తప్పు చేయకపోయినా నీ అత్త, నీ భర్త, నీ పుట్టింటి వారే కాదు, నీ మెట్టింటి వారు అందరూ కలిసి నీదే తప్పని లేని తప్పులు నీ మీద మోపు నేను కొడుతున్నాను. డోంట్ వరీ. ఎందుకంటే నువ్వు మేలు చేసి వారి కొరకు కష్టపడి ఇంత సహించి వారి కొరకు నువ్వు ఇంత భరిస్తున్నా, నువ్వు భయంకరమైన చేదరింపు కూడా గురవుతున్నా, ఏం బాధపడకు, నీకు మేలే జరుగుతుందట. బైబిల్ ఇచ్చిన గొప్ప మాట అని చెప్పిన, ఎక్కడ బూడిద నీ మీద వేస్తున్నారో దేవుడు అక్కడే ఆ బూడిదను పూదండగా మారుతాడు. మనం అలాగా మీ అత్త సంగతి ఏదో చూసేయాలనుకుంటావు, నువ్వేదో చేసేలా గుర్తుపెట్టుకో. చివరికి నువ్వేం చేస్తున్నావు చెప్పినా, నీ కాపరాన్ని, నీ భర్త కుటుంబాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మరలా నీ అత్త కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలమంటే జరిగే పనా? ఒక్కసారి మనసు ఇరిగిపోయిందో మరలా మనసు నీ మీద పెట్టడం అనేది అసాధ్యం. వాళ్ళ మూర్ఖులే, వారు అన్యాయస్తులే, వారి మాట వినని వారే. కానీ నీకేమైంది? నీ బుద్ధి ఏమైంది? నీ మంచితనం ఏమైంది? నీ విశ్వాసం ఏమైంది? నీ ప్రేమ ఏమైంది? నీ స్వస్థ బుద్ధి ఏమైంది? నీ క్రైస్తవ సాక్ష్యం ఏమైంది? నీలో ఉన్న క్రీస్తు ఏమయ్యా? నువ్వు వచ్చుకో, నీ సంగతి దేవుడు చూస్తాడు. ఎవరైతే నేను ఎంత ఏడిపిస్తున్నది, భర్త అయినా, ముష్కరుడు ఎవడైనా, నీ అత్త అయినా, నీ మామ అయినా, నీ తోడుగోళ్ళైనా ఎవరైనా, వాళ్ళకి ఎలా ముట్టుకెళ్ళేలో దేవుడు చూసుకుంటాడు. చచ్చిపోకండి దయచేసి కాలంలోకి ఎక్కడికి దూకే ప్రయత్నాలు చేయకండి. లేదు ఇది వద్దండి అని నాకు చెప్పి ఎడాకులకి కోర్టు మట్టిలు దొక్కకండి. పిచ్చి పనులు అవన్నీ. ఇలాగ చేసి కోర్టు మెట్ల దగ్గరికి వెళ్ళి నాకు ఎడాకులు ఇచ్చాడని తీసేసుకుంటావు, రేపు పొద్దున ఇంకొకటి చేసుకుంటావు. వాడైనా గ్యారంటీయా? వాడు ఎలాగంటాడు? ఆడితోనే కాపురం చేయలేదు దాన్ని, నువ్వు దాన్ని నాతో కాపురం ఏం చేస్తాను అన్న టైం వచ్చినప్పుడు ఏమనగలవు? అందుకే క్రైస్తవ సాక్ష్యం అని చెప్పిన ఓర్చుకో. ఎంతగా ఓర్చుకోవాలంటే ప్రభువును చూసి మనం ఓర్చుకోవాలంటే ఆయనకు జరిగింది ఏంటి చెప్పిన 23, ఆయన దూషింపబడి బదులు దూషించ, ఆయన దూషింపబడి అంటున్నాను. యేసు ప్రభు దూషించారట, ఇబ్బంది పెట్టారట, అన్యాయమే జరిగించాడట. ఆయన బదులు అటువలే స్త్రీలారా, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తున్నారా, మీ అత్తింట్లో బాధపడుతున్నారా, మీరు తిరిగి దూషించుకోండి. కానీ రోజు చేసే భయంకరమైన తప్పేడు చెప్పిన, పెద్దోళ్ళు ఏదైనా ఒక మాట అంటే వెంటనే అలా కంటిన్యూ చేస్తారు. అందుకే దేవుడు సపోర్ట్ ఇవ్వడం. మీకు మరలా చెప్తున్నాను, మీ కాపురాలు కుదురు లేకపోవడానికి, మీ ఆరోగ్యాలు కుదురు లేకపోవడానికి, మీ జీవితాలు మెరుగు లేకపోవడానికి కారణం ఏంటి చెప్పిన, మీరు తగ్గరు. వాళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఏదో వాగారని మీరు తగ్గరు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అంటారు, వాళ్ళు మూర్ఖులు, నువ్వు మూర్ఖురాలు కాదు. నువ్వు తగ్గాలి. ఎందుకంటే నీ ప్రభువే తగ్గిపోయాడు కనుక నువ్వు కూడా తగ్గిపోవాలి. ఆయన బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి పేదరింపు. ఈరోజు కోడలు ఏంటి చెప్పిన, కాస్త ఏమన్నా ఇబ్బంది కలిగింది అనుకోండి, శ్రమ కలిగింది అనుకోండి, బెదిరించేస్తున్నారు తెలుసా? దిశ ఇది వచ్చిందండి ఈ మధ్య, టకటకని నొక్కేస్తున్నారు. దిశకి ఫోన్ చేస్తాం, అక్కడ ఫోన్ చేస్తాం, 498 వేసేస్తామంటే వేసేయండి అని చెప్తున్నాను. భర్తల్ని పోలీస్ స్టేషన్కి కోర్టు మెట్టులు తొక్కిస్తాడు, మళ్ళీ లైఫ్లో నీతో కాపురం చేస్తాడు అనుకోవడం అసాధ్యం. గుర్తెట్టుకో, పోలీసుడు ఎత్తున్నాను. వాడి ఈగోని టచ్ చేస్తావు, గుర్తెట్టుకో, వాడి ఈగోని టచ్ చేస్తావు, వాడిని ఎక్కడ కొట్టకూడదు ఆవిడ కొడతావు. ఈ పోలీస్ స్టేషన్లకి, ఈ కోర్టులకి మీరు వెళ్ళారని చెప్తాను, ఎలా విడిపోవాలో మీకు చట్టం చెప్తాయి తప్ప మిమ్మల్ని కలపడం అనేది వాళ్ళకు కూడా అసాధ్యం. గుర్తెట్టుకో,
ఎవరిని బెదిరిస్తావు? నీ కాపురం నువ్వే పాడు చేసుకుంటావు. ఎవరికి ఫోన్ చేస్తావు? నీ భర్త నువ్వే జైల్లో పెట్టిస్తానండి. పిచ్చిదానివి. నీకు మరొకటి వచ్చి ఆదరిస్తారనుకుంటున్నావా? ఓర్చుకో. ఈరోజు తిడతాడు, రేపు తిడతాడు, ఎల్లుండి తిడతాడు. ఒకరోజు ఆడికి అనిపిస్తుంది, నేను ఎంత తిట్టినా మా ఆవిడ ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదని ఏదో ఒక రోజు ఆలోచిస్తాడు. ఎంత కఠినుడైనా ఆలోచిస్తాడు. ఏదో ఒక రోజు నీ దగ్గర చెప్పకపోయినా తన ఫ్రెండ్గానే చెప్పుకుంటాడు. పని వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటాడు, చెప్తాడు మా ఆవిడ అసలు మాట వింటలేదన్నా. అప్పుడు అనిపిస్తుంది, మా ఆవిడ చాలా బెటర్. మా ఆవిడ ఇప్పుడేముందని ఎంత కొట్టినా ఆవిడ ఏదో రోజు మైండ్ మారుతుంది. అది ఎందుకంటే దేవుడు అడికి ఏదో విధంగా పాఠాలు చెప్తాడు. ఓర్చుకోవాలి. అప్పటి వరకు ఓపికగా ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది, నా ఇంట్లో ఉన్నది బంగారాన్ని ఇంట్లో పెట్టుకుని నేను ఏడిపెత్తాను అన్న రోజు అర్థమవుతుంది. అప్పటి వరకు ఓర్చుకోవాలి. బెదిరించుకో, దూషించుకో. మా నాన్నకి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, సీటుకి మాటకి ఫోన్. ఈ అమ్మ నాన్న ఉంటారు, నేను తెంగరోలు అండి చాలా మంది. అల్లుడు ఏదో నన్ను అంటే సర్రని వచ్చేస్తారు ఇంటికంటే. ఏం చేద్దామని నేను అడుగుతున్నాను, ఏం చేద్దాం వాళ్ళ ఇద్దరిని. ఏదో అంటారు, మీ కూతుర్ని వెనకేసుకొచ్చి వాళ్ళు మీ అల్లుడిని ఏదో అంటారు. ఆడికి కాలుద్దరు. మీ అమ్మ నాన్నకి చెప్పని గుర్తెట్టుకుంటాడు. వాళ్ళు వచ్చి మీరు ఏదో అంటాడు, ఆడు ఊరుకుంటాడో చెప్పండి? లైఫ్ లాంగ్ ఇంటికాడ ఉంటారు. మీరు మళ్ళీ 4 తిట్లు వెళ్ళిపోతారు. తర్వాత ఒక్కదానిగా దొరుకుతాం మళ్ళీ. ఈసారి ఎలా చెప్పకూడదు, చెయ్యిని ఎక్కడెట్టాలి ఆయన బాగా మేలేటెత్తరు గుర్తుపెట్టుకో. పడతావు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది తల్లిదండ్రులు కూడా గుర్తుండాలండి. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని జరిగినా అల్లుడు కూతురు మధ్యలోకి వెళ్ళడం వాళ్ళ కాపురానికి మంచిది కదా. గుర్తుపెట్టుకో. వాళ్ళు పడతారు, చేస్తారు, ఏదో జరుగుతారు. ఇద్దరికి సర్దు చెప్పాలి తప్ప ఎవరో ఒకరిని వెనకేసుకొచ్చారు అని చెప్తున్నాను. వాళ్ళ కాపురం పాడైపోవడానికి కూడా కారణం మీరే అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎదుగొచ్చారు, ఆ వయసు దాటొచ్చారు, ఆ మాత్రం గుర్తింపు ఉండొద్దండి. ఆ మాత్రం తెలియద్దు. కూతుర్ని వెనకేసుకొచ్చాడు, అల్లుడిని వెనకేసుకు ఎందుకు వాళ్ళ మధ్యలోకి తిట్టండి, వెళ్ళండి. అమ్మ అలా గొడవలు అడుగుకోకండి. అలా ఉంటే అలా కుటుంబ పిల్లలు ఏమవుతుంది? ఏదో చెప్పండి. ఏం చెప్పరండి నేను. వెంటనే కూతుర్ని వెనకేసుకొచ్చాడు, అల్లుడిని వెనకేసుకొస్తారు. నేను చెప్తున్నాను, ఎలాగే వెనకేసుకురండి, మధ్యలోకి దూరండి. ఇద్దరు మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చాడు, ఆ కాపురం ఖచ్చితంగా ఎగిరిపోతుంది. భర్త అయినా, భార్య అయినా, తండ్రులైనా, అత్త అయినా, ఎవరైనా ఆడు సాతానగాడైనా మధ్యలోకి వస్తే కాపురం ఎగిరిపోద్ది అంతే. అందుకే బైబిల్ చెప్తుంది, బెదిరించకండి, ఎవరికి చెప్పకండి, దూషించకండి, భరించండి. నేను ఎందుకు భరించాలంటే, తప్పు లేని నువ్వు నమ్ముకున్న యేసుప్రభువే భరించినప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డగా నువ్వు ఎందుకు భరించాడు. ఆయన కల్వరి గిరిని భరించాడు, ఆ శిలువను భరించాడు, ఆయన ఉమ్ములు భరించాడు, ఈ కన్నీళ్లు భరించాడు, ఆయనకి సంబంధం లేని పాపాన్ని భరించాడు, ఆయన దెబ్బలు భరించాడు, ఆయనకి ఏమాత్రం సంబంధం లేని ఈ మానవ పాపాన్ని భుజాన్ని వేసుకున్నాడు. అందరి కష్టాల్లో భుజాన్ని వేసుకున్నాడు. అందరి కొరకు ఆయన జీవితాన్ని దారపోస్తాడు. ఆయనే ఇంత త్యాగం చేస్తే ఆయన నమ్ముకున్న బిడ్డలు మనం ఇంత త్యాగం చేయాలి. మనం ఎక్కడ తగ్గకపోతే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు అనిపించుకోవాలి. ఓర్చుకోండి. ఎంతగా ఓర్చుకోవాలంటే, మనం ఆయన పాపం విషయంలో చనిపోయి పై వచ్చంలో బెదిరించగా న్యాయముగా తీర్పు దేవునికి తన్ను తాను యేసు ప్రభు నేర్పిస్తున్న సూత్రం స్త్రీలకి, అటువలే స్త్రీలన్న ఆ సూత్రం ఏంటి చెప్పిన, ఆయన బెదిరించలేదు, దూషించలేదు, ఏం మాట అనలేదు. మరి ఏం చేశాడంటే, దేవుడు చూసుకుంటాడని ఆయనకు అప్పగించేశాడట. అత్తింట్లో ఉన్న అల్లుళ్ళకైనా, కోడళ్ళకైనా, కూతుర్లకైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడైనా బాధ, అన్యాయం జరుగుతుందా, మీ గొడవ ఎవరికి అప్పగించాలట? దేవుడు. ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పగించండి. తగిన సమయం అందు ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. దేవుడికి తనను తాను అప్పగించేసుకున్నాడు కనుక ఎవరైతే చంపేశారో, ఎవరైతే సిలివేసేశారో, ఎవరైతే బంధించేశారో వాళ్ళందరూ గుండెలు పగిలిపోయేలా మరలా ఆయన తిరిగి లేచాడట. ఇది న్యాయం, సరైన న్యాయం. ఆయన మరలా తిరిగి లేచాడట. ఏ కళ్ళు అయితే ఆయన ఎక్కిరించాయో ఆ సమాధి ఖాళీ చేసి ఆయన వెళ్ళిపోయాడు. మతిపోయిందట వాళ్ళందరికీ. బండలు పగిలిపోయాట, తెర చిరిగిపోయిందట, సూర్యుడు అదృశ్యుడైపోయాడట, చీకటి కమ్మేసిందట. ఎందుకు అంటే ఆయన మౌనంగా ఉండి తండ్రికి తను అప్పగించుకున్నాడు కనుక ఈ బెదిరించిన లోకం దేవుని ముందు నివ్వెరిపోయి చేతగా నిలబడిపోయిందట. పరిస్థితిని దేవుడికి అప్పగించండి. ఆయన బూడిదకు బతుగా మనకు మెడలో పూదలు వేస్తాడు. మనం ఆయనకి అప్పగించాం. మన గొడవలు మనమే తీర్చుకోవాలనుకుంటాం, మనకు మనమే మార్చుకోవాలనుకుంటాం. అందుకే మన జీవితాలు ఇంకా గొడవలకు కారణమవుతాయి తప్ప మన జీవితాలకు కుదురు మాత్రం దొరకదు. అందుకే చెప్తున్నాడు, ఎంత చెప్పొచ్చి అటువలే స్త్రీలారా మీరు కూడా ప్రభువునకు వలె లోబడండి. ముందు మీరు లోబడండి,
ప్రతి పరిస్థితి అలా చక్కబెట్టుకుంటూ దేవుడు వెనకాలే వచ్చేస్తుంది. ఎలా లోబడాలంటే బైబిల్ ఒకటి చెప్తుంది, సిలువను చూడు, ఎలా లోబడాలో తెలుస్తుంది. ఆ క్రీస్తును చూడు, ఎలా ప్రేమించాలో తెలుస్తుంది. ఆయనను చూడు, సంబంధం లేకపోయినా మొఖం మీద ఎలా ఉమ్ములేంచుకున్నాడో ఆయనకు తెలుస్తుంది. సీరియల్ కాదు, సిలువ వేయబడిన క్రీస్తుని చూడు, మన సంసారాలు ఎలా ఏడ్చాలో మనకి తెలుస్తుంది. ఇది తెలియకపోతే నేను చెప్తాను, సువార్త లోతు మనకు అర్థం అవ్వకపోతే, యేసుప్రభువుని బాగా మనం అర్థం చేసుకోకపోతే, సంసారాలు ఏదలేక పడలేక ఈ మధ్యకాలం అనేక మంది చేస్తున్న పని అని చెప్పిన సువార్త తెలియక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరు బాధ పెట్టినా డోంట్ వరీ, వాళ్ళ సంగతి దేవుడు జడ్జి చేయను కాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలందరం దీవించిన కాక. అన్నీ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అన్యాయానికి గురైన తండ్రి, ఒక మహిళను మీరు ఎలా ఆదరించారు, మాట వినని భర్తను తండ్రి మీరు ఎలా లోబర్చారు, మమ్మల్ని మేము తండ్రి ఎలా మాదిరిగా చూసుకుని ఎలా ఓడ్చుకోవాలి, బిడ్డలను కంటున్నప్పుడు బిడ్డలను పెంచుతున్నప్పుడు తండ్రి మీ కృపా కాపుదల ఎలా తండ్రి మాకు అనుగ్రహిస్తాను. ప్రతి విషయాన్ని మాకు నేర్పించాలి. మొదటి వర్తమానంలోనూ రెండో వర్తమానంలో తండ్రి మాతో ఘనముగా మీరు మాట్లాడాలి. సువార్త తెలియక తండ్రి సంసారాన్ని ఈదలేక తండ్రి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు తండ్రి. అది భయానికి క్రైస్తవ బిడ్డలు కూడా తండ్రి భయంకరమైన ఆత్మహత్యల జోలికి పోవడం తండ్రి ఎంత విచారకరం. కానీ బైబిల్ ఎంత స్పష్టంగా రాశారు తండ్రి. ఎక్కడ దూషింపబడుతున్నారో, ఎక్కడ తండ్రి నలవగొట్టబడుతున్నారో వారి వైపు మీరు చూస్తున్నారు తండ్రి. అనంతమైన విశ్వాన్ని సర్వోన్నతుడిగా పిలువబడుతున్న మీరు తండ్రి నడిపిస్తున్నారు. చిన్ని చిన్ని సంసారంలో ఉన్న గొడవలు కూడా మీరు చూస్తారంటే ఎంత విచిత్రంగా ఉంది తండ్రి. ఇది నిజంగా ఆశ్చర్యం. ఒక స్త్రీని మీరు పట్టించుకుంటారు, ఒక పురుషుని హృదయంలో ఉన్న బాధను మీరు పట్టించుకుంటారు, ఒక కాపురంలో జరుగుతున్న గొడవల వైపు మీరు చూస్తారు తండ్రి. ఇలాంటి దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు మాకున్నాడన్న గ్రహింపు లేక తండ్రి రోజు పిచ్చి పనులు చేస్తున్నారు తండ్రి. మీరు మాకు చాలయ్యా. మేము ఎక్కడ ద్వేషాన్ని గురిపడతాము, మేము ఎక్కడ తునీకరణ గురి చేయబడతాము, మేము ఎక్కడైతే బలైపోతామో అక్కడే మమ్మల్ని ఇచ్చేస్తారు తండ్రి. మీ కుమారుడు మాకు అలాగే చూపించారు. ఈ లోకం ఆయన చంపేసింది, సమాధి చేసింది, మరలా ఆయన తిరిగి లేచాడు. ఆయనని మీరు లేపారు. ఆయనే మాకు మాట్లాడు. ఆయన ఎప్పుడు బదులు దూషించదు, ఎప్పుడు అన్యాయంగా తండ్రి తీర్పు జరిగినా ఎవరి మీద నేరం మాకు మీకే సమస్త కార్యాన్ని అప్పగించాడు తండ్రి. ఆయన ఎవరిని బెదిరించలేదు తండ్రి. ఆ స్వభావాన్ని మాకు దయచేయండి. మా కాపురాలు బాగుంటాయి, మా జీవితాలు బాగుంటాయి, మా పిల్లలు బాగుంటారు, మా జీవితాల్లో సమాధానం ఉంటుంది తండ్రి. అది లేని నాడు తండ్రి జీవితానికి అర్థం లేదు. మేము ఎక్కడికి వెళుతున్నామో తండ్రి సమాధానం లేదు. ప్రతి ఒక్కరిని సిలువ యందు శాంతి చేసి సువార్తలో కట్టి నడిపిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తున్నామని సమర్పిస్తున్నాం తండ్రి. సరే.